ఎవ్రీవన్ వెల్కమ్ టు చందలాజిక్స్. ఈరోజు మనం పర్సంటేజ్ అనే టాపిక్ నుంచి లేటెస్ట్గా వచ్చిన క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే క్వశ్చన్స్ 2025 అలానే 2024లో వచ్చిన లేటెస్ట్ క్వశ్చన్స్. ఆల్మోస్ట్ మనం అన్ని డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ని కవర్ చేస్తూ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం ఎలాంటి ఆలస్యం చేయకోకుండా క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇవన్నీ కూడా లేటెస్ట్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ ఎస్ఎస్సి జీడీ 2025లో వచ్చిన క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ చూడండి. The cost of tomatoes per kg is increased by 300%. A housewife reduced her consumption of tomatoes by 70%. By what percentage does her expenditure on tomatoes increase or decrease? కిలో టమాటా ధర 300% పెరిగింది. ఒక గృహిణి టమాటా వినియోగాన్ని 70% తగ్గించుకుంది. టమాటాలపై ఆమె ఖర్చు ఎంత శాతం పెరిగింది లేదా తగ్గింది అంటున్నారు. ఈ క్వశ్చన్ మనం రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి పర్సెంటేజ్ను ఉపయోగించి, ఇంకోటి వచ్చేసరికి రేషియోస్ను ఉపయోగించి. నేను రెండు కూడా మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఈ క్వశ్చన్ని మనం పర్సెంటేజ్ ఉపయోగించి సాల్వ్ చేయాలి అంటే కనుక పర్సెంటేజ్ ఉపయోగించి ఇప్పుడు మనం దీనికి యూస్ చేయబోయే ఫార్ములా ఏంటంటే A+B+AB/100. మనం పర్సెంటేజ్ ఉపయోగించి సాల్వ్ చేయాలనుకుంటే A+B+AB/100. ఇక్కడ చూడండి, ఇంక్రీజ్ 300%, 300% పెరిగింది అంటున్నారు. 300% ఇంక్రీజ్, సో 300 ఇంక్రీజ్ కాబట్టి ప్లస్. ఇక్కడేమో నెక్స్ట్ చూస్తే కనుక చూడండి, కన్జంప్షన్ ఆఫ్ టమాటో బై 70%. రెడ్యూస్ అంటే తగ్గించుకోవడం జరిగిందన్నమాట. తగ్గించుకోవడం కాబట్టి -70. ఇగో నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే మైనస్ 300 ఇంటూ 70/100. అర్థమైందా? ఇప్పుడు ఒకసారి దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. గమనించండి, సింప్లిఫై చేస్తే ఏమైపోతుందో చూడండి. 300 100లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 3 టైమ్స్ పోయింది. అవునా కదా? 3 ఇంటూ 70 చేస్తే దీని వాల్యూ ఎంత వచ్చిందంటే 210 వచ్చింది. అవునా? సో -210. ఇక్కడేమో -70, ఇదేమో +300. అవునా? +300 -70 -270 అంటే -280. 300 -280 అంటే ఎంత అంటే 20. అవునా కదా? ఇది ప్లస్ వచ్చింది, అందుకని ఏమిటంటే 20% ఇంక్రీజ్. ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. 20% ఇంక్రీజ్. అర్థమైందా? జస్ట్ పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములా ఉపయోగిస్తే చాలు. పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములా మనందరికీ తెలుసు, A+B+AB/100. ఆ ఫార్ములా యూజ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. పెరిగింది అన్నారు కాబట్టి ప్లస్ తీసుకుంటాం, ఇక్కడ తగ్గింది అన్నారు కాబట్టి మైనస్ తీసుకుంటాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇదే క్వశ్చన్ని మనం రేషియోస్ ఉపయోగించి ఎలా సాల్వ్ చేయాలో గమనిద్దాం. చూడండి, 300% అంటే ఫ్రాక్షన్ ఎంత అంటే 3/1. అవునా కదా? 300% అంటే ఫ్రాక్షన్లో 3/1 పెరిగింది అన్నారు కాబట్టి ప్లస్. అర్థమైందా? అంటే ప్రైజ్ ధర ఏమైందంటే పెరిగింది. ధర 1 ఉండాల్సింది కాస్త ఏమైందంటే 3 పెరిగింది. అంటే 1 + 3 4 అయింది. ఇది ప్రైజ్ ధర. ధర పెరగడం వల్ల ఏమైందంటే వినియోగం కన్జంప్షన్ తగ్గింది. 70% అంటే ఫ్రాక్షన్ ఎంత అంటే 7/10 తగ్గింది కాబట్టి మైనస్. అంటే దాని మీనింగ్ 10 ఉండాల్సింది 7 తగ్గింది. 10 ఉండాల్సింది 7 తగ్గింది అంటే 3 అయింది. అవునా కదా? ఇప్పుడు నాకు ప్రైజు ఎలా అయిందో తెలుసు, కన్జంప్షన్ ఏమైందో తెలుసు. ఇప్పుడు నేను దీన్ని బట్టి ఎక్స్పెండిచర్ అంటే నథింగ్ బట్ ప్రైజ్ ఇంటూ క్వాంటిటీ. అవునా కదా? ఇప్పుడు దాన్ని బట్టి సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమవుతుందో చూడండి ఒకసారి. ఇక్కడ సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది, 2 టేబుల్ ఇక్కడ 5 టైమ్స్ పోయింది, 2 టేబుల్ ఇక్కడ 2 టైమ్స్ పోయింది. అవునా? అప్పుడు మనం సింప్లిఫై చేస్తే 1 × 5 5, నెక్స్ట్ 2 × 3 చేస్తే 6. అవునా కదా? అంటే ఎక్స్పెండిచర్ ఏమైందంటే 5 ఉండాల్సింది కాస్త 6 అయింది. మరి 5 ఉండాల్సింది కాస్త 6 అయిందంటే ఇక్కడ 1 పెరిగింది. ఎంత మీద అంటే 5 మీద. 1/5 అంటే ఎంత? 1/5 అంటే 20%. అవునా కదా? 1/5 అంటే 20%. సో ఇంక్రీజ్ పెరిగింది, ఎందుకంటే 5 ఉండాల్సిన 6 అంటే పెరిగింది కదా. అందుకే ఆన్సర్ ఎంత అంటే 20% ఇంక్రీజ్. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. అందరూ కూడా క్వశ్చన్ సాల్వ్ చేయండి, ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. అలానే నేను కూడా మీరు లైక్ చేయడం ద్వారా ప్రతిరోజు ఒక చాప్టర్ని తీసుకుని మీకోసం ఎక్స్క్లూజివ్గా లేటెస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని నేను సాల్వ్ చేస్తూ ఉంటాను. అలానే మీ అందరి కోసం ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆల్రెడీ మనం ఎస్ఎస్సి రైల్వే ఎగ్జామినేషన్ రాసే విద్యార్థుల కోసం ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో లేటెస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని ఎగ్జామినేషన్ ఎలా ఆడడానికి అవకాశం ఉంది ఇప్పుడు జరగబోయే ఎగ్జామినేషన్స్, దానికి తగ్గట్టుగా మనం క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ప్రతిరోజు కూడా మీకు 9 గంటలకి యూట్యూబ్లో క్లాసులు వస్తూ ఉంటాయి ఉదయం పూట్ల. అలానే దానికి సంబంధించి ఎగ్జామినేషన్ చంద్రలోయ్ యాప్లో ఉంటుంది. ఇది ఫ్రీ అనమాట. మీరు వెళ్ళి ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు, ఎక్స్ప్లెనేషన్ కూడా ఫ్రీగా వినొచ్చు. దీనికి ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇన్ ఏ కంపెనీ ఆల్ ఎంప్లాయీస్ ఆర్ గెట్టింగ్ ఈక్వల్ వేజెస్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 20%. ఇగో ఇంక్రీజ్ అంటున్నారు, ఇంక్రీజ్ బై 20%. అండ్ దర్ వేజెస్ పర్ హెడ్ ఆర్ డిక్రీస్డ్ బై 18%. ఇగో తగ్గిందంట, డిక్రీస్డ్ బై 18%.
ద పర్సెంటేజ్ డిక్రీస్ ఇన్ టోటల్ వేజెస్. సో దీనివల్ల పర్సెంటేజ్ డిక్రీస్ ఇన్ టోటల్ వేజెస్. ఒక కంపెనీలో అందరూ ఉద్యోగులకు సమానమైన వేతనాలు లభిస్తాయి. ఉద్యోగుల సంఖ్య 20% పెరిగి వారి తలసరి వేతనాలు 18% తగ్గితే మొత్తం వేతనాలు తగ్గుదల శాతం ఎంత అంటున్నారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి పర్సెంటేజ్ ఉపయోగించి, ఇంకోటి రేషియోస్ ఉపయోగించి. మన ఇష్టం అది. ఇప్పుడు నేను పర్సెంటేజ్ ప్రకారం సాల్వ్ చేయాలనుకుంటే కనుక 20% పెరిగింది కాబట్టి ప్లస్ కాబట్టి +20. నెక్స్ట్ 18% తగ్గింది కాబట్టి -18. మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ అంటే -20 × 18/100. అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే అయిపోతుంది. చూడండి, సింప్లిఫై చేస్తే 100 20లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 5 టైమ్స్ పోయింది. 18 5లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 5 3 టైమ్స్ చేస్తే 15. అవునా కదా? ఇంకెంత మిగిలిపోయింది? 3 మిగిలిపోయింది. 3/5 అంటే ఎంత అంటే 0.6. అవునా కదా? అప్పుడు ఏ పని చూడండి, 20 - 18 చేసామనుకోండి 2 - 3.6 చేస్తే 1.6 -1.6. అందుకని ఏంటంటే 1.6% తగ్గింది, డిక్రీజ్. అర్థమైందా? మైనస్ ఉంటే డిక్రీజ్, ప్లస్ ఉంటే ఇంక్రీజ్. ఇక్కడ మనకి మైనస్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏంటంటే డిక్రీజ్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది 2024 ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్, ఫేజ్ 12లో వచ్చిన క్వశ్చన్ అన్నమాట. 2024 చూడండి, ద ప్రైస్ ఆఫ్ ఎ బైక్ ఈజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 21% and later on it is decreased by 34% due to reduction in sales. Find the net percentage change in the final price of the bike. ఒక బైక్ ధర మొదట 21% పెరిగింది, ఆ తర్వాత అమ్మకాలు తగ్గడం వల్ల 34% తగ్గింది. బైక్ తుది ధరలో నికర మార్పు శాతం ఎంత అంటున్నారు. ఇది కూడా సేమ్ కాన్సెప్ట్. అయితే మీరు దీన్ని పర్సెంటేజ్ ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు, లేదా రేషియోస్ ఉపయోగించి సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించండి, పెరిగింది అన్నారు కాబట్టి ప్లస్, ఇక్కడ తగ్గింది అన్నారు కాబట్టి మైనస్. అవునా? చూడండి, 21 తగ్గింది కాబట్టి -34 ప్లస్ ఇంటూ మైనస్ అంటే -21 × 34/100. అవునా కదా? ఇప్పుడు జస్ట్ మీరు దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమైపోతుందో చూడండి. ఒకసారి మీరు ఇది 34 × 21 చేసామనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? 680. అవునా కదా? 34 20 టైమ్స్ చేసి 680. 680 + 34. 680 + 34 చేసామనుకోండి, 680 + 34 చేస్తే 714 వస్తుంది. అవునా కదా? 680 + 34 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 714 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 100 ఉంది కాబట్టి ఏమైపోతుంది, ఇది 7.14 అవుద్ది. అవునా కదా? ఎందుకంటే కింద 100 ఉంది కదా, 7.14 అవుద్ది. ఇప్పుడు చూడండి, మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైపోతుందో, 21 + 21 - 34 చేసామనుకోండి, +21 - 34 చేస్తే ఎంత వస్తుందంటే -15. -15. అవునా కదా? +21 - 34 చేస్తే -15. -15 - 7.14. అప్పుడు ఏమైపోతుంది చూడండి, -7.14 అంటే ఇదేమో ఇది -13 కదా. -13 అంటే మొత్తం మీద -20.14. -20.14. అవునా కదా? ఎందుకంటే దీని వాల్యూ ఏమో +21 - 34 అంటే -13. -13 - 7.14 అంటే -20.14. మైనస్ కాబట్టి డిక్రీజ్. అవునా కదా? అంటే ఆన్సర్ ఇంక్రీజ్ అయ్యే అవకాశమే లేదు. డిక్రీజ్ ఎంత అంటే 20.14%. 20.14% ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది, డిక్రీజ్. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఎస్, ఏ స్టాక్ పోర్ట్ఫోలియో కన్సిస్ట్ ఆఫ్ 3 stocks. Stock A represents 30% of the portfolio and has a return of 5%. Stock B represents 40% of the portfolio and has a return of 10%. Stock C represents the remaining 30% of the portfolio and has a return of 8%. What is the average return of the portfolio? ఒక స్టాక్ పోర్ట్ఫోలియోలో 3 స్టాక్లు ఉంటాయి. స్టాక్ ఏ పోర్ట్ఫోలియో 30% ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు 5% రాబడి కలిగి ఉంటుంది. సో ఇదేమో 30%, 5% రాబడి కలిగి ఉంటుంది అనమాట. స్టాక్ బి పోర్ట్ఫోలియో వచ్చేసరికి 40% ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు 10% రాబడి కలిగి ఉంటుంది. స్టాక్ సి పోర్ట్ఫోలియో మిగిలిన 30% ప్రాతినిధ్యం కలిగి ఉంటుంది మరియు రాబడి 8% కలిగి ఉంటుంది. పోర్ట్ఫోలియో యొక్క సగటు రాబడి ఎంత అంటున్నారు. అర్థమైందా? అంటే యావరేజ్ రిటర్న్ మనకు కావాలి. యావరేజ్ రిటర్న్ గమనించండి, ఇక్కడ మొత్తం మనకి 3 ఉన్నాయి. స్టాక్ ఏ, స్టాక్ బి, స్టాక్ సి, మొత్తం 3 ఉన్నాయి. స్టాక్ ఏ వచ్చేసరికి ఎంత అంటే 30%. అవునా? స్టాక్ ఏ 30%. దీని మీద రిటర్న్ వచ్చేసరికి ఎంత అంటే 5% రిటర్న్. దీని మీద రిటర్న్ 5%. నెక్స్ట్ స్టాక్ బి వచ్చేసరికి 40%. దీని మీద రిటర్న్ వచ్చేసరికి ఎంత అంటే 10% రిటర్న్. అర్థమైందా? 10% రిటర్న్. నెక్స్ట్ వచ్చేసరికి మిగిలింది వచ్చేసరికి 30%. ఓకే, ఈ స్టాక్ సి వచ్చేసరికి 30%. దీని మీద రాబడి వచ్చేసరికి 8%. అర్థమైందా? 8%. ఓవరాల్గా మొత్తం మీద వచ్చిన యావరేజ్ రిటర్న్ ఎంత అని అడుగుతున్నారు. సింపుల్, క్యాలిక్యులేట్ చేయండి. పర్సెంటేజ్ మీకు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి తెలుసు. పర్సెంటేజ్ కావాలి అంటే రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టి మల్టిప్లై చేయాలని చెప్పాను. ఇప్పుడు చూడండి, రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ పెడితే ఇది 3 అవుతుంది, ఇది 0.5 అవుతుంది. 3 × 0.5 అంటే దీని వాల్యూ ఎంత అంటే 1.5%.
నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి 40% ఆఫ్ 10%. రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ డెసిమల్ పాయింట్ పెట్టండి, కుడివైపు నుంచి ఒక డిజిట్ తర్వాత పెడితే 4 into 1 చేస్తే ఎంత అంటే 4%. నెక్స్ట్ ఇక్కడ కూడా రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ డెసిమల్ పాయింట్ పెట్టండి, ఇక డెసిమల్ పాయింట్ పెడితే 0.8, ఇక డెసిమల్ పాయింట్ పెడితే 3 into 0.8 చేస్తే ఎంత అంటే 2.4. అవునా కదా? ఇప్పుడు మొత్తం మీద యాడ్ చేసేయండి, ఎందుకంటే వాళ్ళు అడిగింది మొత్తం మీద కదా. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి, 4 + 2 6, 6 + 1 7, అంటే 7.9%. అర్థమైందా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 7.9%. ఈ క్వశ్చన్ చూడండి, 2 numbers are respectively 61% and 35% less than a third number. ఫస్ట్ నెంబర్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ద సెకండ్ నెంబర్. రెండు సంఖ్యలు మూడవ సంఖ్య కంటే వరుసగా 61% మరియు 35% తక్కువ. మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం అని అడుగుతున్నారు. గమనించండి, ఇక్కడ మనకి మొత్తం 3 నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్. అవునా కదా? క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే రెండు సంఖ్యలు మూడో సంఖ్య కంటే, అంటే మనం రెఫరెన్స్ ఏంటంటే థర్డ్ నెంబర్ని బేస్ చేసుకుని మనం ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్ని డిసైడ్ చేస్తాం. అవునా? అందుకే నేను థర్డ్ నెంబర్ని 100 అనుకుంటున్నా. ఎప్పుడైతే థర్డ్ నెంబర్ 100 అనుకున్నానో అప్పుడు క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే రెండో సంఖ్య మూడో సంఖ్య కంటే వరుసగా 61% మరియు 35% తక్కువ. సో ఫస్ట్ నెంబర్ వచ్చేసరికి ఏంటంటే 61% లెస్. 100 కన్నా 61% లెస్ అంటే అప్పుడు దీని వాల్యూ ఎంత అంటే 39 అవుతుంది. అవునా కదా? ఎందుకంటే థర్డ్ నెంబర్ కన్నా 61% లెస్. మరి నేను థర్డ్ నెంబర్ని ఏమనుకున్నానంటే 100 అనుకున్నాను. ఇది 100 అనుకుంటే ఫస్ట్ నెంబర్ దానికన్నా 61% లెస్ కాబట్టి 39 అయింది. నెక్స్ట్ సెకండ్ నెంబర్ వచ్చేసరికి 35% లెస్ దెన్ థర్డ్ నెంబర్. దీనికన్నా 35% తక్కువ. దీనికన్నా 35% తక్కువ అంటే దీని వాల్యూ ఎంత అవుతుందంటే 65 అవుతుంది. అవునా కదా? ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతుందో చూడండి. క్వశ్చన్ ఏమడుతుందంటే ఫస్ట్ నెంబర్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ సెకండ్ నెంబర్. చూడండి, ఫస్ట్ నెంబర్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ సెకండ్ నెంబర్ అన్నారు. సింప్లిఫై చేస్తే 13 టేబుల్ 3 టైమ్స్ పోయింది, 13 టేబుల్ 5 టైమ్స్ పోయింది. అవునా కదా? ఫస్ట్ నెంబర్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ సెకండ్ నెంబర్. మొదటి సంఖ్య రెండో సంఖ్యలు ఎంత శాతం అంటారు? మొదటి సంఖ్య ఎంత అంటే 3 భాగాలు, రెండో సంఖ్య ఎంత అంటే 5 భాగాలు. మరి మొదటి సంఖ్య రెండో సంఖ్యలో ఎంత శాతం అని అడుగుతున్నారు. 3/5 అంటే ఎంత అంటే 60%. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 60%. ఇది 2024 CHSL ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్ అన్నమాట. ముందుగా అందరికీ అడ్వాన్స్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. న్యూ ఇయర్ సందర్భంగా మన చందన్ లాజిక్స్ లో ఇప్పటి వరకు ఎప్పుడు లేని విధంగా, ఎన్నడూ ఇవ్వని విధంగా బెస్ట్ ఆఫర్స్ ని మనం మొదటిసారి ఇవ్వబోతున్నాం అనమాట. మీరు SSC ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా, రైల్వే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా, బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా, పోలీస్ ప్రిపేర్ అవుతున్నా, లేదా UPSC CSAT ప్రిపేర్ అవుతున్నా, మీరు ఏ ఎగ్జామ్ ని ప్రిపేర్ అవుతున్నా సరే అన్ని కోర్సెస్ పైన ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా బెస్ట్ డిస్కౌంట్స్ ని ప్రొవైడ్ చేయబోతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే సీరియస్ గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవుతూ ఈసారి నోటిఫికేషన్ ఖచ్చితంగా జాబ్ కొట్టాలనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఈ ఆఫర్ కేవలం 23rd December 2025 నుంచి 3rd January 2026 వరకు మాత్రమే. మీరందరూ కూడా ఒక్కసారి గమనిస్తే కనుక డిస్కౌంట్ ఏమిటి అంటే ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే మీరు అర్థమెటిక్ తీసుకోవచ్చు, రీజనింగ్ తీసుకోవచ్చు, అడ్వాన్స్ మ్యాథ్స్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్, లేదా మీరు ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటే కనుక హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జోగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, ఫిజిక్స్ కానీ, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఏదైనా సరే మీరు సింగిల్ సబ్జెక్ట్ ఏది తీసుకున్నా సరే కేవలం మీకు అది ఇప్పుడు 399 కి మాత్రమే ఆఫర్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్, ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్ లో ఈ బ్యాచెస్ అన్ని కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. అలానే ఎవరైతే విద్యార్థులు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు వాళ్ళ కోసం మనం 0 to 20 బ్యాచ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 0 to 20 బ్యాచ్ లో ఆల్రెడీ మనం కంటెంట్ ని అప్డేట్ చేయడం జరిగింది అనమాట. మనం దీంట్లో 2.0 కి సంబంధించిన క్లాసెస్ ని ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాము. ఇందులో మీకు ఆల్రెడీ రీజనింగ్ కి సంబంధించి 70% ఆఫ్ ద సిలబస్ ని ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. అలానే అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆల్రెడీ మీకు 50% ఆఫ్ ద సిలబస్ ని ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఇది 2.0 న్యూ కంటెంట్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. ఈ కంప్లీట్ కోర్స్ ని మనం 3 నెలలకి కేవలం 1499 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే మీరు చూస్తే కనుక 1 month, 6 months, 1 year అన్నిటి మీద కూడా మనం ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండింటిలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే దీనికి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ కి మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు రైల్వే NTPC ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతున్నారు, మీద తెలిసింది NTPC సంబంధించి గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించిన నోటిఫికేషన్ పడింది. దానికి చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు మనం కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలానే దానికి సంబంధించి క్లాసెస్ కూడా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ బ్యాచ్ ఇప్పుడు మనం ఆఫర్ లో కేవలం 1599 మాత్రమే. ఎస్, 1599 రూపీస్ కి కంప్లీట్ కోచింగ్ అనమాట. అలానే గ్రూప్ డి కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా కేవలం 1599 రూపీస్ కి. ఎస్, NTPC కి సంబంధించి అలానే గ్రూప్ డి కి సంబంధించి ఒకవేళ మీరు కనుక గ్రూప్ డి ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతుంది కనుక గ్రూప్ డి కంప్లీట్ కోర్స్ కూడా మీకు కేవలం 1599 రూపీస్ కి ఆఫర్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు SSC GD ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతున్నారు, మీరు తెలిసిందే 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి ఒక మంచి అవకాశం. మీకు SSC GD సంబంధించిన నోటిఫికేషన్ పడింది, ఇంకేమైనా విద్యార్థులు అప్లై చేసుకోండి. SSC GD సంబంధించిన కంప్లీట్ కోర్స్, పూర్తి కోర్స్ ని కేవలం మనం 1599 రూపీస్ కి కంప్లీట్
కంప్లీట్ కోర్స్. ఎస్, ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా బెస్ట్ ప్రైస్ మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రొవైడ్ చేసే డిస్కౌంట్స్ అనేవి ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా ఇంత డిస్కౌంట్స్ ఇవ్వలేదు. కంప్లీట్ కోచింగ్, ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది మీకు కంప్లీట్ గా ఆఫర్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే ఎవరి విద్యార్థులు రైల్వేకి సంబంధించి ఇతర ఎగ్జామినేషన్స్ మీరు ఏది ప్రిపేర్ అవుతున్నా సరే, రైల్వే సంబంధించిన అన్ని కోర్సెస్ మీకు కేవలం 17,900 రూపాయలకే కంప్లీట్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే మీరు ఎస్ఎస్సి సంబంధించి ప్రిపేర్ అవుతుంటే కనుక ఎస్ఎస్సి సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, సిపిఓ కానీ, ఎంటీఎస్ కానీ, సినోగ్రాఫర్ కానీ, జీడీ కానీ అన్ని కోర్సెస్ కూడా ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే మనం సీజీఎల్ కి సంబంధించి ఎవరి విద్యార్థులు టైర్ 1 ఎగ్జామినేషన్ క్లియర్ చేసుకున్నారు వాళ్ళ కోసం టైర్ 2 కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఒకవేళ టైర్ 1 ఎగ్జామినేషన్ క్లియర్ చేసుకుని టైర్ 2 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతారు కనుక మీరు ఒకసారి మాకు కాల్ చేయండి, లేదా కింద గూగుల్ ఫామ్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఆ గూగుల్ ఫామ్ లో మీ డీటెయిల్స్ ఫిల్ చేశారు టైర్ 2 కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ సీజీఎల్ మీకు కంప్లీట్ కోచింగ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతున్నమాట. అలా మీకు కంప్లీట్ సీజీఎల్ సంబంధించిన ఎస్ఎస్ సంబంధించిన కోర్సెస్ అన్ని కూడా మీకు కేవలం 17,900 రూపీస్ కి ఆఫర్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవుతున్నారో, మీరు బ్యాంక్ కి సంబంధించి పీఓ కానీ క్లర్క్ కానీ ప్రిపేర్ అవుతారు కనుక ఈ బ్యాంక్ కి సంబంధించిన కంప్లీట్ కోచింగ్ దీనిలో మీ కంప్లీట్ క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇవి కంప్లీట్ గా ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని ప్రొవైడ్ చేయడంతో పాటు తెలుగు, ఇంగ్లీష్ నుంచి కూడా ఈ క్లాస్ అవైలబుల్ ఉంటాయి. ఇది ఇప్పుడు మీకు ఆఫర్ లో 17,900 రూపీస్ కి కంప్లీట్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే మీరు ఒకవేళ బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ, రైల్వే అన్ని రాయాలనుకుంటే కనుక మీకోసం కంప్లీట్ కాంపాక్ట్ ఉంది. ఈ కాంపాక్ట్ అనేది మీకు కేవలం మీకు 3,990 రూపాయలకి కంప్లీట్ కాంపాక్ట్. ఇది మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామినేషన్స్ కి ఉపయోగపడే ఉంటుంది. ఇందులో మీకు కంప్లీట్ తెలుగు, ఇంగ్లీష్ మీడియం కూడా క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే విద్యార్థులు పోలీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, మనకి ఏపీలో నోటిఫికేషన్ వెరీ సూన్ రావచ్చు అని చెప్పారు అనమాట. అండ్ మనకి తెలంగాణలో కూడా నోటిఫికేషన్ వస్తుంది. మనకి ఏపీకి సంబంధించి తెలంగాణ సంబంధించి సెపరేట్ బ్యాచ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలా మీకు పోలీస్ సంబంధించిన కంప్లీట్ కోచింగ్ అనేది మీకు కేవలం 17,990 రూపాయలకి కంప్లీట్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే విద్యార్థులు గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో, వాళ్ళ కోసం కూడా కంప్లీట్ కోర్స్ అనేవి ఆఫర్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే మీరు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఎగ్జామ్స్ రాయాలనుకుంటే కనుక అన్ని ఎగ్జామినేషన్స్ కి ఉపయోగపడంగా కాంబో ప్యాక్ ఉంది. కాంబో ప్యాక్ మీకు కంప్లీట్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది మీకు ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి సెపరేట్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. క్లాసెస్ తెలుగు, ఇంగ్లీష్ నుంచి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఇప్పుడు మనకి ఆఫర్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే ఎవరికి విద్యార్థులు యూపీఎస్సీ సీసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, యూపీఎస్సీ సీసెట్ సంబంధించిన కంప్లీట్ కోచింగ్ కేవలం 19,900 రూపీస్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే మీకు అన్ని కోర్సెస్ మీరు ఏ కోర్స్ తీసుకున్నా చూడొచ్చు. ఇప్పుడు వరకు మనం చెప్పిన ప్రైజెస్ అన్ని కూడా ఇప్పటి వరకు ఎప్పుడు చందన్ లాజిక్స్ లో ఇవ్వని విధంగా బెస్ట్ డిస్కౌంట్స్ ని మనం ఈ న్యూ ఇయర్ సందర్భంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్స్ ని యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అయితే సీరియస్ గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవుతూ ఎలాగైనా సరే ఈ అప్కమింగ్ నోటిఫికేషన్స్ లో జాబ్ కొట్టాలి అనుకున్నాడు కనుక వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఈ ఆఫర్ ని మీరందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ మీ అందరికీ మళ్ళీ ఒక్కసారి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్స్ ఆన్సర్ ట్రై చేయాలి. లేటెస్ట్ గా వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీరు కనుక సీరియస్ గా ఎస్ఎస్సికి సంబంధించి సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, సిపిఓ కానీ, ఎంటీఎస్ కానీ, జీడీ కానీ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక, అలానే రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, ఏఎల్పీ కానీ, అలానే టెక్నీషియన్ గ్రేడ్ 1-3కి సంబంధించి నోటిఫికేషన్ పడింది, దానికి ప్రిపేర్ అవుతున్నా, లేదా ఎస్బీఐ పీఓ నోటిఫికేషన్ పడింది, ఐబీపీఎస్ సంబంధించి నోటిఫికేషన్ పడింది, బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, పోలీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే అన్నిటికీ కూడా ఉపయోగపడబోయే విధంగా ఇవన్నీ కూడా లేటెస్ట్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఇది 2025 ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. 2025 చూడండి ఒకసారి క్వశ్చన్. A candidate scores 25% marks and fails by 68 marks, while another candidate who scores 50% marks gets 42 marks more than the minimum required marks to pass the examination. Find the maximum marks for the examination. ఒక అభ్యర్థి 25% మార్కులు సాధించి 68 మార్కుల తేడాతో ఫెయిల్ అయితే 50% మార్కులు సాధించిన మరో అభ్యర్థి పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన కనీస మార్కుల కంటే 42 మార్కులు ఎక్కువ పొందాడు. పరీక్షకు గరిష్ట మార్కులను కనుగొనండి అని చెప్పన్నారు. మ్యాక్సిమం మార్క్స్ కావాలి. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఏమైందంటే ఒక అతనికి 25% మార్క్స్ వచ్చాయి, కానీ ఇతను ఏమైనాడంటే ఫెయిల్ అయ్యాడు. ఎంత? 68 మార్క్స్ తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయ్యాడు. చూడండి, ఒక అతనికి 25% మార్క్స్ వచ్చాయి, కానీ ఇతను ఏమైందంటే ఫెయిల్ అయిపోయాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే ఇతనికి 68 మార్క్స్ తక్కువ వచ్చాయి కాబట్టి మైనస్ ఫెయిల్ అయిపోయాడు. ఓకేనా? ఇతనికి 68 మార్క్స్ తక్కువ రావడం వల్ల ఇతను ఏమైందంటే ఫెయిల్ అయిపోయాడు. ఓకేనా? 68 మార్క్స్ తక్కువ రావడం వల్ల. నెక్స్ట్, అదే ఎగ్జామినేషన్ రాసిన ఇంకొక అతనికి ఏమైందంటే 50% వచ్చాయి. సేమ్ ఎగ్జామ్ రాశాడు ఇంకొక అతనికి ఏమో 50% వచ్చాయి. 50% మార్క్స్ వస్తే ఇతనికి ఏమైందంటే 42 మార్క్స్ మోర్ దాన్ ద మినిమం రిక్వైర్డ్ మార్క్స్. అంటే పాస్ మార్క్స్ కన్నా ఇతనికి ఏమైందంటే 42 మార్క్స్, పాస్ మార్క్స్ కన్నా ఇతనికి 42 మార్క్స్ ఎక్కువ వచ్చాయి అనమాట. పాస్ మార్క్స్ కన్నా 42 మార్క్స్ ఇతనికి ఎక్కువ వచ్చాయి. ఓకేనా? ఇప్పుడు మనల్ని ఏమంటారంటే మ్యాక్సిమం మార్క్స్, అసలు ఎగ్జామినేషన్ అనేది ఎన్ని మార్క్స్కి జరుగుతుంది అంటున్నారు. గమనించండి, ఇక్కడ మీరు గమనిస్తే కనుక మనకి పాస్ మార్క్ అనేది మధ్యలో ఉంటే, పాస్ మార్క్ అనేది ఈ మధ్యలో ఉంటే ఇతనికి పాస్ మార్క్ కన్నా ఏమైందంటే
68 మార్క్స్ తక్కువ వచ్చాయి, పాస్ మార్క్ కన్నా 68 మార్క్స్ తక్కువ వచ్చాయి. ఇతనికి వచ్చేసరికి పాస్ మార్క్ కన్నా 42 మార్క్స్ తక్కువ వచ్చాయి, అవునా కదా, 42 మార్క్స్ ఎక్కువ వచ్చాయి, అవునా. ఇప్పుడు గమనించండి, ఇతనికేమో 25% వచ్చింది, ఇతనికేమో 50% వచ్చింది. మరి రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత? ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 25% 50%. డిఫరెన్స్ ఎంత అంటే డిఫరెన్స్ 25%, అవునా కదా. 50%కి 25%కి డిఫరెన్స్ ఎంత అంటే 25%. పర్సెంటేజ్ రూపంలో డిఫరెన్స్ 25%. మరి మార్క్స్ రూపంలో డిఫరెన్స్ ఎంత అంటే ఇది -68, ఇది +42. మరి డిఫరెన్స్ ఎంత అన్నప్పుడు 42 మైనస్ అంటే ప్లస్ అయిపోవాలి. ఇది 42 + 68. ఎందుకంటే ఇది చూడండి, మళ్ళీ చాలా మంది డిఫరెన్స్ అండి రెండింటిని తీసేస్తారు, 68 - 42 అంటారు. కాదు, ఇక్కడ ఇది మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి డిఫరెన్స్ అన్నప్పుడు 42 మైనస్ అండ్ ప్లస్ అయిపోద్ది. 42 + 68 అంటే దీని వాల్యూ ఎంత అంటే 110. అర్థమైందా? 110. ఇప్పుడు గమనించండి, 25% వాల్యూ 110 అయితే మనకు కావాల్సింది మ్యాక్సిమం మార్క్స్, అంటే ఎగ్జామినేషన్ అనేది ఎన్ని మార్క్స్ జరుగుతుంది అన్నాడు, అంటే 100% వాల్యూ ఎంతో మనకు కావాలి. చూడండి, 25ని మనం 4 టైమ్స్ చేస్తే 100 వచ్చుద్ది. సేమ్ టు సేమ్ 110ని 4 టైమ్స్ చేస్తే ఎంత వస్తుందంటే 440. సో మన ఆన్సర్ ఎంత అంటే 440. సో మ్యాక్సిమం మార్క్స్ ఎంత అంటే 440 మార్క్స్. అర్థమైందా? మ్యాక్సిమం మార్క్స్ ఎంత అంటే 440 మార్క్స్. ఇదే క్వశ్చన్లో కొన్నిసార్లు ఏమడుగుతాడంటే వాళ్ళు ఈ ఫస్ట్ పర్సన్కి మార్క్స్ ఎన్ని వచ్చి అంటారు, లేదా సెకండ్ పర్సన్కి మార్క్స్ ఎన్ని వచ్చి అంటారు, లేదా కొన్నిసార్లు పాస్ మార్క్స్ ఎన్ని అంటారు. అర్థమైందా? అలా ఏం అడిగినా సరే మీరు చెప్పొచ్చు. సపోజ్ మీకు ఒకవేళ క్వశ్చన్ అడిగాడు, ఏమని క్వశ్చన్ ఒకవేళ పాస్ మార్క్స్ ఎంత అని అనుకోండి, పాస్ మార్క్స్ ఎంత అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, 25% వాల్యూ ఎంత కడతాం. 25% వాల్యూ ఎంత అంటే 110, ఆవిడ తెలుసు. ఇప్పుడు ఇతనికి 25% వచ్చింది, ఇతనికి 68 మార్కులు తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయిపోయాడు. మరి పాస్ మార్క్స్ కావాలంటే ఈ 68 కావాలి, అంటే 110 + 68. 110 + 68 అంటే 178 అనేది పాస్ మార్క్స్ అవుద్ది. ఒకవేళ పాస్ మార్క్స్ అడుగుంటే, అర్థమైందా, పాస్ మార్క్స్ అడుగుంటే అప్పుడు ఏమవుద్దంటే 110 + 68 178 అవుద్ది. అదే ఒకవేళ మిమ్మల్ని దీని నుంచి క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే అప్పుడు ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 50% వాల్యూ ఎంతో తెలుసుకుని అందులోంచి 42 మార్క్స్ ఇస్తారనుకోండి, అప్పుడు కూడా పాస్ మార్క్స్ వస్తాయి. అర్థమైందా? ఇక్కడ క్వశ్చన్ని రకరకాలుగా ఫ్రేమ్ చేయొచ్చు. ఎలా ఫ్రేమ్ చేసినా సరే మనం ఆన్సర్ పెట్టడానికి రెడీగా ఉండాలి. ఈ క్వశ్చన్ చూడండి, ఆర్ టార్గెట్స్ టు స్కోర్ 85% మార్క్స్ ఇన్ ఎగ్జామ్. He scores 450 marks and misses the target by 35%. How much increment in percentage should be there in his scored marks to get the target? ఆర్ పరీక్షలో 85% మార్కులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతను 450 మార్కులు సాధించి లక్ష్యానికి 35% కోల్పోతాడు. లక్ష్యాన్ని చేరుకోవడానికి అతను సాధించిన మార్కులలో ఎంత శాతం పెరుగుదల ఉండాలి అని క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి, ఈ క్వశ్చన్ మనం 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి సింపుల్గా, ఇంకోటి కాంప్లికేటెడ్గా. అర్థమైందా? 2 రకాలుగా చేయొచ్చు. నేను 2 కూడా చెప్తున్నాను. చూడండి, ఫస్ట్ ఈ క్వశ్చన్ ఇందాకలాగా సాల్వ్ చేయాలనుకుంటే కనుక చూడండి, ఆర్ టార్గెట్ ఏం పెట్టుకున్నాడు అంటే 85% మార్కులు రావాలని టార్గెట్ పెట్టుకున్నాడు. కానీ అతనికి ఏమైందంటే 450 మార్క్స్ వచ్చాయి. అండ్ హీ మిస్సెస్ ద టార్గెట్ బై 35%. అంటే 85% అనుకున్నది కాస్త 35%లో మిస్ అయిపోయాడు. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 50%, అవునా కదా. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 50%, అవునా. ఇప్పుడు ఈ 50% వాల్యూ దేనికి ఈక్వల్? ఈ 50% వాల్యూ దేనికి ఈక్వల్ అంటే 450 మార్క్స్ ఈక్వల్, అవునా కదా. అతను 85% టార్గెట్ పెట్టుకుంటే అతనికి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 450 మార్క్స్ వచ్చాయి. ఈ 450 మార్క్స్ రావడం వల్ల ఏమైందంటే అతను అనుకున్న టార్గెట్ కన్నా అతను 35% తక్కువ తెచ్చుకున్నాడు. మరి అతను అనుకున్న టార్గెట్ 85, దానికన్నా 35 తక్కువ తెచ్చుకున్నాడంటే అప్పుడు అతనికి 85 - 35 50% వచ్చినట్టు. ఆ 50% వాల్యూ ఎంత అంటే 450. అర్థమైందా? 50% వాల్యూ ఎంత అంటే 450. ఇప్పుడు ఈ క్వశ్చన్లో వాళ్ళు మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అని అడగలేదు. అర్థమైందా? ఈ క్వశ్చన్లో వాళ్ళు ఏమడుతున్నారంటే హౌ మచ్ ఇంక్రిమెంట్ ఇన్ పర్సెంటేజ్ షుడ్ బి దేర్ ఇన్ హీ స్కోర్డ్ మార్క్స్ టు మీట్ ద టార్గెట్. ఎంత పర్సెంటేజ్ పెరగాలి అతను మార్క్స్, అంటే ఇప్పుడు వచ్చిన మార్క్స్ ఎంత పర్సెంటేజ్ పెరిగితే అతను అనుకున్న టార్గెట్ వచ్చుద్ది అన్నారు. అతను అనుకున్న టార్గెట్ ఎంత అంటే 85%, అవునా కదా. అతను అనుకున్న టార్గెట్ ఎంత అంటే 85%. ఎస్, అందుకని 85% వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి. 85% వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేస్తే పర్సెంటేజ్ పోతుంది, 0 పోతుంది. 45, 5లో ఎన్ని టైమ్స్ పోయింది? 9 టైమ్స్ పోయింది, అవునా కదా. 9 × 85 చేసాం అనుకోండి, 9 8 టైమ్స్ చేస్తే ఎంత వస్తుందంటే 72, 720 + 45 అంటే 765, అవునా కదా. అంటే అతను అనుకున్నది 765 మార్క్స్, కానీ అతనికి వచ్చినాయి 450 మార్క్స్. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతుంది ఎంత పర్సెంటేజ్ పెరగాలి అంటున్నారు. ఎంత పర్సెంటేజ్ పెరగాలి అంటే చూడండి, ఇక్కడ 450 ఉన్నది కాస్త ఇప్పుడు 765 కావాలి. అంటే ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ ఎంత ఉందంటే 315, అవునా కదా. 315 అంటే అతనికి 315 పెరగాలి. ఎంత మీద అంటే 450 మీద. ఎందుకంటే అతనికి అంతకుముందు వచ్చిన మార్కులు 450 కదా. సో 315/450 × 100, అవునా. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, ఇదిగో 0 క్యాన్సిల్ అయిపోయినాయి.
అవునా కదా, 0 0 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఒకసారి చూస్తే కనుక ఇక్కడ ఏం పోతుందో చూడండి ఒకసారి, ఏం పోతుందో 9 టేబుల్ ఇక్కడ ఎన్నిసార్లు పోయిందంటే 5 టైమ్స్ పోయింది, అవునా కదా. 9 టేబుల్ ఎన్నిసార్లు పోయింది చూడండి, 9 3 టైమ్స్ వేస్తే 27 అంటే ఇంకా మనకి ఏం మిగిలిపోయింది 4, 9 5 టైమ్స్ వేస్తే 45, అవునా కదా. అలానే 10 5లో ఎన్ని టైమ్స్ పోయిందంటే మనకు 2 టైమ్స్ పోయింది, 35 2 చేస్తే ఎంత అంటే 70%. అంటే ఇప్పుడు అతను అనుకున్న స్కోర్ రావాలి అంటే అతను స్కోర్ని 70% పెంచుకోవాల్సిన అవసరం ఉంది, అర్థమైందా. ఇది జనరల్గా క్వశ్చన్ని ఇలా చాలామంది స్టూడెంట్ చేస్తారు, బట్ ఈ క్వశ్చన్ని ఇలా చేయాల్సిన అవసరం లేదు. మీరు క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇదే క్వశ్చన్ మనం జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేసేవచ్చు. ఎలా చూడండి, అతను అనుకున్నది 85%, కానీ అతను సాధించింది 35%, అవునా కదా. అంటే అతను 85% అన్నది కాస్త ఏమైందంటే 450 మార్క్స్ రావడం వల్ల ఏమైందంటే అతను అనుకున్న టార్గెట్ కన్నా 35% తక్కువ వచ్చింది, అవునా కదా. మరి 85% అనుకుంటే 35% తక్కువ వచ్చింది అంటే అతనికి వచ్చింది ఎంత అవుద్ది, 50% అవుద్ది, అవునా కదా. ఎందుకంటే అతను 85% రావాలనుకున్నాడు, కానీ అతను అనుకున్న టార్గెట్ కన్నా 35% తక్కువ వచ్చింది. అంటే 85లో నుంచి 35 తీసేస్తే 50 వచ్చింది. ఇప్పుడు మరి అతను అనుకున్న టార్గెట్కి వెళ్ళాలి అంటే అతను 50 వచ్చింది, ఇప్పుడు అతను అనుకున్న టార్గెట్కి వెళ్ళాలంటే ఈ 35% పెంచుకోవాల్సిన అవసరం ఉందిగా, అవునా కదా. అందుకనే 35/50 × 100, అవునా. ఇప్పుడు ఒకసారి నేను సింప్లిఫై చేసి ఏమైపోతుంది చూడండి, 100 50లో ఎన్ని టైమ్స్ పోయింది, 2 టైమ్స్ పోయింది, 35 2 చేస్తే 70, అర్థమైందా. సో ఇలా చేయడం కన్నా సింపుల్గా ఇలా చేసుకుని ఆన్సర్ వచ్చేస్తుంది. రెండిట్లో ఎలా చేసినా సరే మీకు ఆన్సర్ వచ్చింది, కానీ ఇలా చేస్తే అనవసరం ఎగ్జామినేషన్లో టైం వేస్ట్. ఇది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే, మీరు పెన్ను పేపర్ లేకుండా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. అతను టార్గెట్ 85% పెట్టుకున్నాడు, అతని మార్క్స్ ఏమో 450 మార్క్స్ వచ్చాయి. 450 మార్క్స్ రావడం వల్ల ఏమైందంటే అతను అనుకున్న టార్గెట్ కన్నా 35% తక్కువ వచ్చింది. మరి 85% అనుకుంటే దాంట్లో 35% తగ్గింది అంటే అప్పుడు అతనికి వచ్చింది 50%, అవునా. ఇప్పుడు అతను అనుకున్న టార్గెట్ రావాలంటే ఎంత పర్సెంట్ పెంచాలి అంటున్నాడు. ఎంత పర్సెంట్ పెంచాలి అంటే 35 పెంచుకోవాలి, దేని మీద, 50 మీద. మరి 35/50 × 100 చేస్తే ఎంత అంటే 70%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రామ్స్ ఇన్కమ్ ఈస్ 2.5% మోర్ దాన్ శ్యామ్స్ ఇన్కమ్. బై వాట్ పర్సెంటేజ్ ఈ శ్యామ్స్ ఇన్కమ్ లెస్ దాన్ రామ్స్ ఇన్కమ్. ఇలాంటి క్వశ్చన్ కూడా ఎగ్జామినేషన్ చాలాసార్లు అడుగుతుంటారు. శ్యామ్ ఆదాయం కంటే రామ్ ఆదాయం 2.5% ఎక్కువ, శ్యామ్ ఆదాయం రామ్ ఆదాయం కంటే ఎంత శాతం తక్కువ అని అంటున్నారు. చూడండి, రామ్ ఏంటంట, రామ్ ఇన్కమ్ ఇస్ 2.5% మోర్ దాన్ శ్యామ్ అన్నారు. సో 2.5% మోర్ అన్నారు కాబట్టి 2.5% ఫ్రాక్షన్లో 2.5/100, అవునా కదా. 2.5/100. ఇప్పుడు మీరు దీన్ని సింప్లిఫై చేస్తే 2.5 ఇక్కడ ఎన్నిసార్లు పోయిందంటే 1 టైం పోయింది, 2.5 ఇక్కడ ఎన్నిసార్లు పోయిందంటే 40 టైమ్స్ పోయింది, అవునా కదా. 25 అయితే 1 టైం పోతే 4 టైమ్స్ పోద్ది, కానీ 25 లేదు 2.5 ఉంది, 2.5 1 టైము 40 టైమ్స్, అర్థమైందా. ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం రాము శ్యామ్, చూడండి క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం రామ్ శ్యామ్ ఏమైంది, రామ్ ఇన్కమ్ ఇస్ 2.5% మోర్ అన్నారు కాబట్టి ప్లస్, అవునా కదా, మోర్ దాన్ శ్యామ్. అంటే దాని మీనింగ్ శ్యామ్ 40 ఉంటే రామ్ ఏమవ్వాలి, శ్యామ్ 40 ఉంటే రామ్ శ్యామ్ కన్నా ఎక్కువ కాబట్టి 40 + 1 41 అవుతారు, అవునా కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటారంటే శ్యామ్ ఇన్కమ్ బై వాట్ పర్సెంట్ ఈ శ్యామ్ ఇన్కమ్ లెస్ దాన్ రామ్ కంటే శ్యామ్ ఎంత తక్కువ అంటున్నారు, అర్థమైందా. రామ్తో పోల్చినప్పుడు శ్యామ్ ఎంత తక్కువ అంటున్నారు. చూడండి, రామ్తో పోల్చినప్పుడు శ్యామ్ 1 తక్కువ, అవునా కదా. రామ్తో పోల్చాలి కాబట్టి రామ్ని డినామినేటర్ పెట్టాలి. సో 1/41 × 100, అర్థమైందా. 1/41 × 100 సింప్లిఫై చేయండి. గమనించండి, ఇప్పుడు సపోజ్ ఇది 40 అనుకోండి, 40 అనుకుంటే అప్పుడు మనకి అది ఏమైపోద్ది, 40 అనుకుంటే ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ అనుకోండి, 100/41 చేసామనుకోండి, 100/41 చేస్తే ఏమవుతుంది, 2 పాయింట్ రావాలి. ఎందుకంటే 41 2 టైమ్స్ చేసామనుకోండి 82, 2 పాయింట్ రావాలి. ఆ ఆప్షన్స్లో 2 పాయింట్ అని ఒక్క ఆప్షన్ ఉంది, ఇంకే ఆప్షన్ కూడా 2 పాయింట్ లేదు, అవునా కదా. ఒక్క ఆప్షన్ కూడా ఇక్కడ 2 పాయింట్లో లేదు. మనకి ఇక్కడ సింప్లిఫై చేసినప్పుడు చూడండి, సింప్లిఫై చేసినప్పుడు మనకి 1/41 × 100 అంటే సింపుల్గా మనం 100/41 చేసామనుకోండి, 41 2 టైమ్స్ వేస్తే 82, అవునా కదా. అంటే ఆప్షన్ ఖచ్చితంగా 2 పాయింట్ రావాలి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఏ ఆప్షన్ కూడా 2 పాయింట్ అని కనిపించలేదు మనకి, అవునా కదా. ఒక్క ఆప్షన్ మాత్రమే 2 పాయింట్ కనిపిస్తుంది. సో ఆన్సర్ ఎంత అంటే 2.43%. ఇది లేటెస్ట్గా ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్, 2.43%. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఇంక్రీస్డ్ బై 22.5%. Anita wants to keep her expenditure on sugar same as before. By what percent must she reduce her consumption of sugar correct to 2 decimal places. చక్కెర ధర 22.5% పెరిగింది. అనిత తన చక్కెర ఖర్చును మనుపట్లాగానే ఉంచాలని కోరుకుంటుంది. ఆమె చక్కెర వినియోగాన్ని ఎంత శాతం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది? అప్రాక్సిమేట్ ఆన్సర్ చెప్పంటున్నారు. గమనించండి, మనకు తెలిసింది ఏంటంటే ఎక్స్పెండిచర్ అనగా ఖర్చు దేని మీద ఉంటుందంటే ధర మీద, అలానే వినియోగం మీద, వినియోగం మీద. అంటే మనం ఎంత ధర పెట్టి కొంటున్నాము, ఎన్ని కేజీలు కొంటున్నాము అనే దాని మీదే మనకు ఖర్చు ఉండబోతుంది అనమాట. ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. ఇప్పుడు క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే, క్వశ్చన్లో ప్రైస్ పెరిగింది అంటున్నారు.
అవునా కదా, ప్రైస్ పెరిగింది. మరి ప్రైస్ పెరిగితే ఆటోమేటిక్ ఏమవునంటే ఎక్స్పెండిచర్ కూడా పెరగాలి, అవునా కదా. కానీ ఈ క్వశ్చన్ ఏమంటారంటే ఎక్స్పెండిచర్ని కాన్స్టెంట్ చేస్తున్నారు, ఎక్స్పెండిచర్ని మార్చాలనుకోవట్లేదు. అంటే వాళ్ళ ఖర్చు ఏతుందో ఖర్చుని మార్చాలనుకోవట్లేదు. మరి ఖర్చు కాన్స్టెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రైస్ పెరిగితే ఆటోమేటిక్గా కన్సంప్షన్ క్వాంటిటీ తగ్గాలి, వినియోగం అనేది తగ్గాలి. అర్థమైందా? ప్రైస్ పెరిగితే ఆటోమేటిక్గా క్వాంటిటీ తగ్గాలి, ప్రైస్ పెరిగితే క్వాంటిటీ తగ్గాలి. అంటే ప్రైస్ క్వాంటిటీ రెండు కూడా ఇప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటాయి. అర్థమైందా? ప్రైస్ క్వాంటిటీ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఓకేనా. ఎందుకంటే ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి ప్రైస్ క్వాంటిటీ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ప్రైస్ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా క్వాంటిటీ కన్సంప్షన్ వినియోగము తగ్గాలి. ప్రైస్ ఏమైందో చూడండి, ప్రైస్ ఏమైందంటే 22.5% పెరిగింది అంటున్నారు. 22.5/100 ఉంది కదా, దీన్ని మనం సింపుల్గా కావాలనుకుంటే పైన కింద 2తో మల్టిప్లై చేసామనుకోండి, అప్పుడు ఏమైపోద్ది అంటే 45/200 అయిపోతుంది. 45/200. అప్పుడు మీరు క్యాలిక్యులేషన్ కావాల్సి సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. అప్పుడు 5 టేబుల్ ఎన్నిసార్లు పోయింది, 9 టైమ్స్ పోయింది. 5 టేబుల్ ఎన్నిసార్లు పోయిందంటే 5 టేబుల్ ఎన్నిసార్లు పోయిందంటే 40 టైమ్స్ పోయింది, అవునా. 9/40, ఎస్ ఆర్ నో, 9/40 పెరిగింది అనగా ప్లస్ అంటే 40 ఉండాల్సింది కాస్త పెరిగింది కాబట్టి 49 అయింది. మరి ప్రైస్ 40/40 అయినప్పుడు ప్రైస్ క్వాంటిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి క్వాంటిటీ ఏమైపోద్ది అంటే 49/40 అయిపోద్ది. క్వాంటిటీ ఏమైపోద్ది 49/40. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతుందంటే కన్సంప్షన్ వినియోగం ఎంత తగ్గింది అంటున్నారు. చూడండి, 49 ఉండాల్సింది కాస్త 40 ఏంది అంటే 9 తగ్గింది కదా. ఎంత మీద అంటే 49 మీద, అవునా. సో 9/49 × 100, ఎస్ ఆర్ నో. ఇప్పుడు దీన్ని ఒకసారి సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమైపోతుందో చూడండి ఒకసారి. సింప్లిఫై చేస్తే ఇప్పుడు 50 అనుకోండి, అప్పుడు ఏమైపోద్ది, 50 అయితే 2 టైమ్స్ పోయేది, 9 × 2 18 వచ్చేది, అవునా కదా. 18 వచ్చేది, 18, ఎస్ ఆర్ నో. కానీ ఇక్కడ ఏమైంది 49 కాబట్టి అప్పుడు మనకి 18 కన్నా కొంచెం ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది, ఎస్ ఆర్ నో. సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది, అప్పుడు సింప్లిఫై చేస్తే మనకి 18.37% వస్తుంది. 900/49 చేస్తే 18.37%. విపుల్ స్పెండ్స్ 30% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ ఆన్ రెంట్, 60% of the remaining on groceries and 40% of the remaining on others. If he saves 7056 in a month, then how much does he spend on groceries? విపుల్ తన నెలవారీ ఆదాయంలో 30% అద్దెకు, మిగిలిన దానిలో 60% కిరాణా సామగ్రికి, మిగిలిన దానిలో 40% ఇతరులకు ఖర్చు చేస్తాడు. అతను ఒక నెలలో 7056 ఆదా చేస్తే అతని కిరాణా సామాగ్రి ఎంత ఖర్చు చేస్తాడు అని క్వశ్చన్ అడుగుతున్నమాట, ఓకేనా. ఎస్, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఒకసారి ఈ క్వశ్చన్లో చూడండి ఏమైందంటే అతనికి వచ్చే శాలరీ ఎప్పుడు కూడా ఏమిటంటే 100%. అతనికి ఏదైతే శాలరీ వస్తుందో అది ఎప్పుడు కూడా 100% అనమాట. ఈ 100%లో ఏమైందంటే అతను 30% వచ్చేసరికి ఏమిటంటే రెంట్, ఒక 30% వచ్చేసరికి రెంట్ కోసం తీయేస్తాడు, అవునా కదా. 30% రెంట్. మరి 100లో 30 పోతే మిగిలింది ఎంత అంటే 70%, అవునా. మిగిలింది 70%. ఇప్పుడు ఈ 70%లో ఏమైందంటే చూడండి 60% ఆఫ్ ద రిమైనింగ్ ఆన్ గ్రోసరీ, 60% రిమైనింగ్ ఆన్ గ్రోసరీ అంటే రెంట్ పోగా మిగిలింది ఎంత అంటే 70%. ఈ 70%లో 60% ఏంటంటే గ్రోసరీ. మరి 70%లో 60% అంటే 42%. పర్సెంటేజ్ ఎలా కట్టాలో అని మీ అందరూ నేర్పించాను నేను. 70%లో 62% అంటే 42%. ఈ 42% ఏంటంటే గ్రోసరీ మీద పెడతాడు, గ్రోసరీ. మరి 70లో 42 పోతే ఇంకా మిగిలింది ఎంత అంటే 28%, అవునా కదా. రిమైనింగ్ మిగిలింది ఎంత అంటే 28%, ఓకేనా. మిగిలింది ఎంత అంటే 28%. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నారు చూడండి, అండ్ 40% ఆఫ్ ద రిమైనింగ్ ఆన్ అదర్స్. ఈ మిగిలిన దాంట్లో 40%, ఓకేనా. మిగిలిన దాంట్లో 40%. మరి 28%లో 40%, 28%లో 40% అంటే అప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి, 28లో 40% అంటే 2 4 టైమ్స్ ఇస్తే 8 4 టైమ్స్ 3.2, 8 + 3.2 అంటే 11.2, అంటే 11.2% వచ్చేసరికి అదర్స్ మీద, 11.2% అదర్స్ మీద. మరి 11.2% అదర్స్ మీద పెడితే ఇంకా మిగిలింది ఎంత వస్తుంది చూడండి. మిగిలింది ఎంత వస్తుందంటే మనకి 16.6 వస్తుందా, 16.6. 28లోంచి 11 తీసామనుకోండి 17 కదా, అవునా కదా. అప్పుడు ఏమవుతుందంటే 16.8, ఎస్ ఆర్ నో, 16.8%. సో మిగిలింది 16.8%. ఈ 16.8% ఏంటవుతుందో అది వచ్చేసరికి సేవింగ్స్. 16.8% అవుతుందో అది సేవింగ్స్, అతను దాచుకుంటున్నాడు. ఇప్పుడు క్వశ్చన్లో చాలా క్లియర్గా చెప్పేశారు, ఏమని, అతను ఎంత సేవ్ చేసుకుంటున్నాడు అనే వాల్యూ చెప్పేశారు. 16.8% వాల్యూ ఎంత అంటే అతను ఒక నెలలో దాచుకునే వాల్యూ ఎంత అంటే 7056,
అవునా కదా 7056. మనల్ని ఏమడుతానంటే అతను కిరాణా సామాగ్రి గ్రాసరీ కోసం ఎంత ఖర్చు పెడతాడు, గ్రాసరీ చూడండి, గ్రాసరీ కోసం అంత ఖర్చు పెట్టేది ఎంత అంటే 42%. గ్రాసరీ కోసం అతను ఖర్చు పెట్టేది ఎంత అంటే 42%. మనకి ఇప్పుడు 42% వాల్యూ ఎంతో తెలియాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, ఇక ఈ డెసిమల్ పాయింట్ తీసేస్తున్నాను, డెసిమల్ పాయింట్ తీసి ఇక్కడ నేను 0 పెట్టుకుంటున్నాను, ఈ డెసిమల్ పాయింట్ తీసి 0 పెట్టేశాను, పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇగో 168 నుంచి 42 అంటే మీరు దీన్ని గమనించండి, దీన్ని మీరు డివైడ్ బై 4 చేశారనుకోండి, 168ని డివైడ్ బై 4 చేస్తే మనకు 42 వస్తుంది. అవునా, మరి సేమ్ టు సేమ్ దీన్ని కూడా డివైడ్ బై 4 చేసేయండి. డివైడ్ బై 4 చేస్తే ఏమైపోతుంది చూడండి, డివైడ్ బై 4 చేస్తే 4 1 టైం చేస్తే 4, అవునా కదా. నెక్స్ట్ 4 7 టైమ్స్ చేస్తే 28 కదా, 28. ఇగో 17తో స్టార్ట్ ఆప్షన్ ఒకటే ఉంది, 17తో స్టార్ట్ అయిన ఆప్షన్ ఒకటే ఉంది, 17తో స్టార్ట్ అయిన ఆప్షన్ 17640. ఇంకే ఆప్షన్స్ లేవు, 17తో స్టార్ట్ అయిన ఆప్షన్ ఒక్కటే ఉంది, అది ఆన్సర్. మళ్ళీ అనవసరంగా మొత్తం అంతా సింప్లిఫై ఎగ్జామినేషన్ టైం వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. అజయ్ స్పెండ్స్ 66 2/3% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఆన్ డిఫరెంట్ హౌస్ హోల్డ్ ఐటమ్స్. ఇఫ్ హిజ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 25% అండ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 20%, దెన్ ద ఎఫెక్ట్ ఆన్ హిజ్ సేవింగ్స్ విల్ బీ. అజయ్ తన ఆదాయంలో 66 వివిధ గృహ కారణాల కోసం ఖర్చు చేస్తాడు. అతని ఆదాయం 25% పెరిగి ఖర్చు 20% పెరిగితే అతను పొదుపుపై ప్రభావం ఎలా ఉండబోతుందని క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి, అతను ఏం చేస్తాడంటే 66 2/3% ఆఫ్ ది ఇన్కమ్ ఏం చేస్తాడంటే అతను ఖర్చు పెడతా ఉంటాడు. మనకు తెలిసింది ఏంటంటే ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. మనకు వచ్చే ఆదాయంలో ఖర్చులు ఉంటాయి, మనకు వచ్చే జీతంలో ఖర్చులు ఉంటాయి అనే కొంచెం ఆదాయం కూడా అనమాట. ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. క్వశ్చన్లో 66 2/3% అని చెప్పారు. 66 2/3% ఫ్రాక్షన్ ఎంత అంటే 2/3. ఫ్రాక్షన్లో దీని వాల్యూ 2/3. అంటే అతనికి వచ్చే మొత్తం జీతం 3 భాగాలు అయితే అందులో 2 భాగాలు అతను ఖర్చు పెడతాడు. ఎందుకంటే స్పెండ్స్ 66 2/3 అని చెప్పారు. అంటే అతను వచ్చిన జీతం 3 భాగాలు అయితే, అంటే అతనికి వచ్చే జీతం మొత్తం 3 భాగాలు అయితే అందులో అతను 2 భాగాలు ఖర్చు పెడుతున్నాడు. మరి 2 భాగాలు ఖర్చు పెడితే మిగిలిన ఎంత అంటే 1 భాగం, అవునా కదా. ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్ సింపుల్ అవడం కోసం ఏం చేస్తానంటే ఇవి 100 300 అనుకుంటున్నాను, అప్పుడు ఆటోమేటిక్ ఇది 200 అవుతుంది. ఓకేనా, ఇది వచ్చేసరికి 100 అవుతుంది. జస్ట్ అంటే క్యాలిక్యులేషన్ సింపుల్ అవడం కోసం మాత్రమే నేను 300 200 100 అనుకున్నాను. అంటే మొత్తం అతనికి వచ్చిన జీతం 300 అయితే కనుక అందులో 200 వచ్చేసరికి ఖర్చు పెడుతున్నాడు, 100 వచ్చేసరికి ఆదా చేస్తున్నాడు. ఇప్పుడు క్వశ్చన్లో ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. క్వశ్చన్లో ఏం చెప్తున్నారు, క్వశ్చన్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇఫ్ ఈజ్ ఇన్కమ్ ఇంక్రీజ్ బై 25%. ఇప్పుడు అతని జీతం ఏమైందంటే 20% పెరిగిందంట. అతని జీతం 20% పెరిగింది. మరి 300లో 20% పెరగడం అంటే 75గా, 300లో 25% అంటే 300లో 25% అంటే 75గా. అంటే అతను జీతం 20% పెరిగింది, ఖర్చులు ఖర్చు వచ్చేసరికి 20% పెరిగింది. ఖర్చు 20% పెరిగింది. అంతకుముందు 200 కదా, అందు మీద 20% పెరిగింది, ఖర్చు 20% పెరిగింది. 200లో 20% అంటే 40, అవునా కదా. ఇప్పుడు గమనించండి, ఇది 75 ఇది 40 అయితే కనుక, ఇది 75 40 అయితే కనుక అప్పుడు ఇది ఏమవ్వాలి, ఇది 75 ఇది 40 అయితే కనుక అప్పుడు ఇది ఏమవ్వాలంటే 35 అవ్వాలి, 35, అవునా కదా. ఎందుకంటే అతని జీతం 20% పెరిగింది, ఖర్చులు 20% పెరిగింది. అప్పుడు 75 40 అంటే ఇది ఏమవుతుంది 30 అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతుంది ఏంటంటే సేవింగ్స్లో వచ్చిన చేంజ్ ఏంటి అంటున్నారు. సేవింగ్స్ అంతకుముందు 100 ఉన్నాయి, 100 కాస్త ఇప్పుడు ఏమైందంటే సేవింగ్స్ ఇప్పుడు అదనంగా అతను 35 రూపాయలు సేవ్ చేస్తున్నాడు. అదనంగా 30 సేవ్ చేస్తానంటే దాని మీనింగ్ ఏంటంటే సేవింగ్స్ అనేది 35% పెరిగింది అని అర్థం. సేవింగ్స్ అనేది 30% పెరిగింది. అది మీరు పర్సెంటేజ్లో కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 35/100 × 100, అవునా కదా. దీన్ని మళ్ళీ ఎందుకు చేయడం అనే ఉద్దేశంతో నేను చేయకుండా డైరెక్ట్గా రాశాను. అతని సేవింగ్స్ ఏమైందంటే 35% పెరిగింది, 35% పెరిగింది అతని సేవింగ్స్, ఆదాయం 30% పెరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సురేష్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:1. హిస్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 25%. If his savings increases by 20%, then by how much percentage does his expenditure increase? సురేష్ ఖర్చు మరియు పొదుపులు 3:1 నిష్పత్తిలో ఉన్నాయి. అతని ఆదాయం 20% పెరుగుతుంది, అతని పొదుపు 20% పెరిగితే అతని ఖర్చు ఎంత శాతం పెరుగుతుంది అన్నారు. ఇందాడే మనం చెప్పాము ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ అని చెప్పని, అవునా కదా. ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇప్పుడు క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే ఎక్స్పెండిచర్ సేవింగ్ రేషియో చెప్పారు ఎంత అంటే 3:1. ఎక్స్పెండిచర్ సేవింగ్ రేషియో ఎంత అంటే 3:1 అంట. మరి 3:1 అన్నప్పుడు అప్పుడు ఇది ఆటోమేటిక్గా 4 అయిపోవాలి. ఎందుకంటే 3:1 అంటే 3 + 1 4 కదా. నేను క్యాలిక్యులేషన్ సింపుల్ అవడం కోసం 100 చేస్తున్నా, 400 300 జస్ట్ క్యాలిక్యులేషన్ సింపుల్ అవడం కోసం మాత్రమే 100, అవునా. సో ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇప్పుడు క్వశ్చన్లో ఏం చెప్తున్నారు చూడండి. హిజ్ ఇన్కమ్ ఇంక్రీజ్ బై 25%. ఇన్కమ్ ఏమైందంటే 20% పెరిగిందంట. ఇన్కమ్ 20% పెరిగింది. 400 మీద 20% పెరగడం అంటే 100 పెరిగిందని అర్థం, అవునా కదా. మరి ఇన్కమ్ 20% పెరిగింది. సేవింగ్స్ ఇంక్రీజ్ బై 20%. సేవింగ్స్ 20% పెరిగాయంట. సేవింగ్స్ వచ్చేసరికి 20% పెరిగాయి అంటున్నారు. సేవింగ్స్ 20% పెరిగాయి.
100లో 20% అంటే ఎంత అంటే 20, అవునా కదా? మరి ఇది 100 ఇది 20 అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఇదేమైపోవాలి అంటే ఇది 80 అయిపోవాలి, 80, అవునా కదా? ఇది 80 అయిపోవాలి. ఇప్పుడు క్వశ్చన్లో మీరు చూస్తే కనుక హౌ మచ్ పర్సెంట్ డస్ హీస్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్, ఎక్స్పెండిచర్ ఖర్చు ఎంత పెరిగింది అంటున్నారు. ఖర్చు మీరు చూడండి 300 మీద 80 పెరిగింది, 300 మీద 80 పెరిగింది. సో 80/300 పర్సెంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100, జస్ట్ సింప్లిఫై చేసి సరిపోద్ది. సింప్లిఫై చేసి ఏమైపోతుంది చూడండి, 300 100 టైమ్స్ పోయిందంటే 3 టైమ్స్ పోయింది, 80 3 టైమ్స్ పోయిందంటే 8 2 టైమ్స్ చేస్తే 6, 3 2 టైమ్స్ చేస్తే 6, అవునా కదా? నెక్స్ట్ 3 6 టైమ్స్ చేస్తే 18 అంటే 26 2/3%. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 26 2/3%, ఆప్షన్ 4. ఇది 2025 ఎగ్జామినేషన్ ఇన్ క్వశ్చన్ 2025. ఈ క్వశ్చన్ చూడండి, ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ రమేష్ ఇన్ ఇయర్ 2021 వాస్ 18,600 and his monthly expenditure was 12,400. In year 2022, his income increased by 15% and his expenditure increased by 8%. Find the percentage increase in his savings. 2021 సంవత్సరంలో రమేష్ నెలవారీ ఆదాయం 18,600 మరియు అతని నెలవారీ ఖర్చు 12,400. 2022 సంవత్సరంలో అతని ఆదాయం 15% పెరిగింది మరియు అతని ఖర్చు 8% పెరిగింది. అతని పొదుపులో పెరుగుదల శాతాన్ని కనుగొనండి అంటున్నారు. ఇది 2025 ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్ చూడండి. ఇది కూడా మళ్ళీ సేమ్ కాన్సెప్ట్, కాకపోతే క్వశ్చన్లో అడిగే విధానం మారింది. ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్, సేమ్ అదే కాన్సెప్ట్, ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. చూడండి అతని ఇన్కమ్ ఎంత, అతని ఇన్కమ్ ఆదాయం ఎంత అంటే 18,600 అతని శాలరీ 18,600. ఈ 18,600లో ఏమైందో చూడండి, ఖర్చు ఎంత అంటే 12,400, ఎక్స్పెండిచర్ ఖర్చు ఎంత అంటే 12,400, ఎక్స్పెండిచర్ ఎంత అంటే 12,400, ఓకేనా? ఎక్స్పెండిచర్ 12,400, 18,600 12,400 పక్కన పెట్టండి. పక్కన పెట్టేసి ఎంత అంటే ఇంకా మనకి మిగిలింది 6,200. సేవింగ్స్ 6,200, అవునా? ఒక్కసారి క్యాలిక్యులేషన్ సింపుల్ చేయడం కోసం ఏం చేస్తానంటే వీటి మధ్య రేషియో క్యాలిక్యులేట్ చేస్తాను. రేషియో క్యాలిక్యులేట్ చేస్తే 6,200 ఇక్కడ ఎన్నిసార్లు పోయిందంటే 1 టైం పోయింది, 6,200 ఎన్నిసార్లు పోయిందంటే 2 టైమ్స్ పోయింది, 6,200 ఎన్నిసార్లు పోయిందంటే 3 టైమ్స్ పోయింది. అంటే ఇప్పుడు ఇది ఇక్కడ మీరు చూడండి క్యాలిక్యులేషన్ సింపుల్ అవడం కోసం నేను జస్ట్ 300, ఇదేమో 200, ఇదేమో 100 చేస్తున్నాను, జస్ట్ క్యాలిక్యులేషన్ సింపుల్ అవడం కోసం, ఓకేనా? నేను క్యాలిక్యులేషన్ సింపుల్ అవడం కోసం 6,200 1 టైము 2 టైము ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది, ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్లో ఏం చెప్తున్నారు చూడండి, క్వశ్చన్లో ఏం చెప్పారు, ఇన్ ఇయర్ 2022 2022లో ఏమైందంటే హిజ్ ఇన్కమ్ ఇంక్రీజ్ బై 15%. ఇన్కమ్ పెరిగింది. ఇన్కమ్ ఎంత పెరిగింది? ఇన్కమ్ వచ్చేసరికి ఎంత పెరిగిందంటే 15%, 15% పెరిగింది ఇన్కమ్. 15% అంటే దాని వాల్యూ ఎంత అంటే 45, అవునా కదా? ఇన్కమ్ 45 ఎక్స్ట్రా వచ్చింది, 15% పెరిగింది. ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ బై 8%, ఖర్చు కూడా ఏమైందంటే 8% పెరిగింది, ఖర్చు 8% పెరిగింది, ఖర్చు 8%, అవునా కదా? సో 200లో 8% అంటే దీని వాల్యూ ఎంత అంటే 16, అవునా కదా? అప్పుడు ఒకసారి గమనించండి దీని వాల్యూ అయిపోతుంది చూడండి, దీని వాల్యూ చూడండి 45 16 అంటే ఇంక దీని వాల్యూ ఎంత అంటే మిగిలిపోయింది 29, అవునా కదా? ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుందంటే పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ సేవింగ్స్ ఏమైనా అంటారు. 100 మీద 29 పెరిగింది, 100 మీద 29 పెరిగింది అంటే దాని మీనింగ్ ఏంటంటే 29% ఇంక్రీజ్ అయింది. 100 మీద 29% పెరిగింది, 100 పైన 29% పెరిగింది అంటే దాని మీనింగ్ ఏంటంటే 29% పెరిగింది సేవింగ్స్ అర్థం. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఎన్ ఎలక్షన్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్, ఆర్ గెట్స్ 110% ఆఫ్ ద votes of yes and beats yes by 770 votes. If there were no invalid votes, then the total number of votes polled is. ఆర్ మరియు ఎస్ మధ్య జరిగిన ఎన్నికల్లో ఆర్కి ఎస్కి 110% ఓట్లు వచ్చాయి, వచ్చి ఎస్ కంటే 770 ఓట్లు తేడాతో ఓడిపోయాడు. చెల్లని ఓట్లు లేకపోతే మొత్తం పోలైన ఓట్ల సంఖ్య అంత అంటున్నారు. ఇది 2025 2025 ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్. ఆర్ఎస్ అనేది ఉన్నారు. క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఆర్ గెట్స్ 110% ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఎస్, ఆర్ గెట్స్ 110% ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఎస్ అంటున్నారు. అప్పుడు చూడండి ఆర్ గెట్స్ 110% ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఎస్ అంటే 110% అంటే 110/100, అవునా కదా? సో ఆర్ గెట్స్ 110% ఓట్స్ ఆఫ్ ఎస్, అవునా కదా? ఇప్పుడు 0 క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు నేను దీని నుంచి ఆర్ఎస్ ఓట్స్ రేషియో ఎంత అంటే 11:10. ఆర్ఎస్ ఓట్స్ రేషియో ఎంత అంటే 11:10. ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఆర్ గెట్స్ 110% ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఎస్ అండ్ బీట్స్ ఎస్ బై 770. అంటే ఆర్ ఎస్ని 770 ఓట్స్తో బీట్ చేశాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే 770 ఓట్స్ తేడాతో గెలిచాడు అంటాం అనమాట. 770 ఓట్స్ తేడాతో గెలిచాడు అంటే దాని మీనింగ్ ఆర్కి ఎస్కి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 770 ఓట్స్, అవునా కదా? 770 ఓట్స్. ఈ పార్ట్స్ రూపంలో డిఫరెన్స్ ఎంత అంటే 1 పార్ట్, అవునా? సో 1 పార్ట్ ఈక్వల్ ఎంత అంటే 770, ఓకే? 1 పార్ట్ ఈక్వల్ ఎంత అంటే 770. మళ్ళీ క్వశ్చన్ ఏమంటారంటే టోటల్ ఓట్స్ పోల్డ్ అంటున్నారు. టోటల్ ఓట్స్ పోల్డ్ ఎన్ని అంటున్నారు. టోటల్ ఓట్స్ పోల్డ్ హౌ మెనీ, టోటల్ ఓట్స్ పోల్డ్ ఎన్ని అంటున్నారు. చూడండి ఇప్పుడు డిఫరెన్స్ ఇక్కడ ఎంత అంటే 1 పార్ట్. సో 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 770.
వన్ పార్ట్ వాల్యూ ఎంత అంటే 770. మరి టోటల్ ఓట్స్ అంటే ఆర్కి వచ్చినవి ఎస్కి వచ్చినవి. ఆర్ఎస్ అంటే 11 + 10 ఎంత అంటే 21 పార్ట్స్, అవునా? సో 21 పార్ట్స్ వాల్యూ ఎంత, ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఒకసారి చూడండి, అనవసరంగా క్యాలిక్యులేషన్ మొత్తం చేసి సింప్లిఫై చేయొద్దు. సింపుల్గా మీరు చూస్తే కనుక ఇగో మనం మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 1 ఉంది. మరి 7 1తో మల్టిప్లై ఏమవుతుందంటే 0కి ముందు 7 రావాలి, అవునా కదా? నేను జస్ట్ లాస్ట్ డిగ్రీ వెరిఫై చేస్తున్నాను. ఎందుకంటే 1 పార్ట్ వాల్యూ 770 అయితే 21 పార్ట్స్ వాల్యూ ఏమవుతుందంటే 21 × 770 అవుద్ది, అవునా కదా? 21 × 770. ఇప్పుడు నేను ఈ మొత్తాన్ని మల్టిప్లై ఎగ్జామ్లో టైం వేస్ట్ చేయకుండా నేను ఏమంటాను, జస్ట్ లాస్ట్ డిగ్రీ వెరిఫై చేయండి. లాస్ట్ డిగ్రీ వెరిఫై చేస్తే ఏమవుతుందంటే 1 7s are 7 అంటే 0కి ముందు 7 ఉండాలి. 0కి ముందు 7 ఆప్షన్ ఏముందో చూడండి. 0కి ముందు 7 ఆప్షన్ ఒకటే ఉంది, ఏమిటంటే 16170. ఇది ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది. 0కి ముందు 7, ఎస్ ఆర్ నో? సో ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ 3. ఎస్, 0కి ముందు 7 ఒక్కటే ఆప్షన్ కనిపించింది, అది ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద క్యాండిడేట్స్ కంటెస్టెడ్ ఇన్ అన్ ఎలక్షన్ 80% of voters did not cast their votes, out of which 5% of the polled votes were invalid. The winning winning candidate got 70% of valid votes and won by a majority of 36,480 votes. Find the total number of voters. ఒక ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు పోటీ చేశారు. 80% ఓటర్లను తమ ఓట్లను వేశారు. అందులో 5% పోలైన ఓట్లు చెల్లనివి. గెలిచిన అభ్యర్థి చెల్లుబాటు అయిన ఓట్లలో 70% పొంది 36,480 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. మొత్తం ఓట్ల సంఖ్యను కనుగొనండి అని చెప్పంటున్నారు. గమనించండి, ఇక్కడ ఏమైందంటే ఇద్దరు క్యాండిడేట్స్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఇక్కడ ఏమైందంటే 80% ఆఫ్ ద ఓట్స్ క్యాస్ట్ దేర్ ఓట్స్. అంటే ఈ 100%లో ఏమైందంటే 100%లో ఒక 20% మంది ఓటింగ్ అసలు చేయలేదు. అండ్ వీళ్ళు ఇంకా పక్క తీసేయాలి కదా, అవునా కదా? అప్పుడు ఇంకా మిగిలింది ఎంత అంటే 80%, అవునా కదా? 80% ఆఫ్ ఓటర్స్ క్యాస్ట్ దేర్ ఓట్స్, అవుట్ ఆఫ్ విచ్ మళ్ళీ 80%లో ఏమైందంట, మళ్ళీ 80%లో 5% ఆఫ్ ద ఓట్స్ పోల్డ్ వేర్ ఇన్వాలిడ్. 80లో 5% అంటే దాని మీనింగ్ ఎంత అంటే 4%. 80లో 5% అంటే ఎంత అంటే 4%. అప్పుడు మిగిలింది ఎంత అంటే 76%. ఈ 4% ఏంటంటే ఇన్వాలిడ్, అవునా కదా? ఇన్వాలిడ్ ఓట్స్, ఓకేనా? క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే పోలేని వాటిలో 5%, పోలేనివి 80%, ఇందులో 5%, ఇందులో 5% అంటే 4%. ఈ ఓట్స్ ఏంటంటే ఇన్వాలిడ్ అంటాం. ఇప్పుడు ద విన్నింగ్ క్యాండిడేట్ గెట్స్ 70% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. ఇప్పుడు ఈ వ్యాలిడ్ ఓట్స్ ఎంత అంటే 76%. ఈ 76%లో ఏమైందంటే విన్నర్కి లూజర్కి చూస్తే కనుక ఈ 76%లో 70% విన్నింగ్ క్యాండిడేట్ గోట్ 70% వ్యాలిడ్ ఓట్స్. ఈ 76లో 70% ఏమో విన్నర్కి, మిగిలిన 30% ఏమో లూజర్కి, అవునా కదా? ఇప్పుడు క్వశ్చన్ ఏమంటారంటే ద విన్నింగ్ క్యాండిడేట్ గోట్ 70% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్ అండ్ వన్ బై మెజారిటీ ఆఫ్ 36,480. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ క్యాస్ట్. మొత్తం ఎన్ని ఓట్స్ ఉన్నాయని అడుగుతాను అనమాట, ఓకేనా? ఇప్పుడు మెజారిటీ చెప్పారు మనకి. మెజారిటీ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, మెజారిటీ అంటే విన్నర్కి లూజర్ మధ్యన డిఫరెన్సేగా, విన్నర్కి లూజర్ మధ్యన డిఫరెన్స్. ఇగో విన్నర్కి వ్యాలిడ్లో 70%, లూజర్కి 30%, అవునా కదా? అంటే వ్యాలిడ్లో 30%, అంటే వీళ్ళ మధ్యలో డిఫరెన్స్ అంతే. అంటే మెజారిటీ అంటే 40% కదా. అప్పుడు నేను ఏం చెప్పాలంటే వ్యాలిడ్ ఓట్స్ 76%, అవునా? సో 76% ఆఫ్ 40%. మెజారిటీ అన్నప్పుడు ఏంటంటే విన్నర్కి లూజర్కి మధ్యన డిఫరెన్స్. టోటల్ వ్యాలిడ్ ఓట్స్ 76%. ఆ 76%లో విన్నర్కి లూజర్ డిఫరెన్స్ ఎంత అంటే 40%. అందుకని 76% ఆఫ్ 40%, దాన్నే మనం మెజారిటీ అంటాం పర్సెంటేజ్లో. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అంటే 36,480. దీని వాల్యూ ఎంత అంటే 36,480. మనకేం కావాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అంటే మొత్తం ఓటర్స్ అంటే 100%. మొత్తం ఓటర్స్ అంటే 100%. అంతేగాని వాళ్ళు వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని అని అడగట్లేదు, లేదా ఇన్వాలిడ్ ఓట్స్ ఎన్ని అడగట్లా. అసలు మొత్తం ఓటర్స్ కావాలన్నారు. మొత్తం ఓటర్స్ అంటే 100%, ఓకేనా? మొత్తం ఓటర్స్ అంటే 100%. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి. సింప్లిఫై చేసి ఏమైపోతుంది చూడండి. ఇక పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 0 క్యాన్సిల్ అయిపోయింది, అవునా కదా? ఇక్కడ 4 టేబుల్ చూడండి. 3 6 4 8 4 9 టైమ్స్ పోయింది. 4 9 టైమ్స్ వేస్తే 36, అవునా కదా? 4 9 టైమ్స్ 36. నెక్స్ట్ 4 1 టైమ్, 4 2 టైమ్స్ 912, ఎస్ ఆర్ నో? 912. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మీరు సింప్లిఫికేషన్ చేస్తే ఏమవుతుందో చూడండి ఒకసారి. మళ్ళీ సింప్లిఫికేషన్ చేస్తే ఇక్కడ సింపుల్ చూడండి. ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ గమనిస్తే కనుక ఇక్కడ లాస్ట్ 6 ఉంది, ఇక్కడ లాస్ట్ వచ్చేసరికి 2 ఉంది, అవునా కదా? మరి 6 నుంచి 2 రావాలంటే మళ్ళీ ఖచ్చితంగా నేను దీన్ని లాస్ట్ ప్రకారం చెక్ చేస్తే అప్పుడు నేను దీన్ని 2తో మల్టిప్లై వస్తుందిగా. అప్పుడు ఆన్సర్ కూడా 2తో మల్టిప్లై అవ్వాలి. 2తో, ఎస్ ఆర్ నో? 2తో మల్టిప్లై అవ్వాలంటే జీరోస్కి ముందర 2 ఉండాలి. ఇగో ఒక ఆప్షన్ ఉంది, జీరోస్కి ముందర 2. ఇదే ఆన్సర్ అయిపోద్ది. జీరోస్కి ముందర 2 ఉండాలి, ఒకటే ఆప్షన్ ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు గమనించండి. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు సింప్లిఫై చేసుకోవచ్చు. 76ని మనం 12 టైమ్స్ చేసామనుకోండి, ఏమొస్తుంది? 760, అవునా కదా?
76ని 12 టైమ్స్ చేస్తే 760 ప్లస్ 76 2 టైమ్స్ చేస్తే ఎంత వస్తుంది 140 152 అవునా, యాడ్ చేస్తే 2 1 క్యారీ 1 912 అవునా, అంటే 912 76లో ఎన్ని టైమ్స్ పోయిందంటే ఇది 120 టైమ్స్ పోయింది, 120 టైమ్స్, ఎస్ ఆర్ నో 120 టైమ్స్ పోయింది. 120 into 100 120 into 100 అంటే ఆన్సర్ ఎంత అంటే 1,20,000. ఓకేనా, 1,20,000 అంటే మొత్తం ఎంతమంది ఓటర్స్ ఉన్నారంటే 1,20,000 ఓటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఎన్ ఎలక్షన్ బిట్వీన్ టూ క్యాండిడేట్స్ P received 42% of the valid votes and Q won by 45,360 votes. 20% people did not cast their votes. If 10% of the votes cast were found invalid, what is the total number of votes registered in the poll booth? ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఎన్నికల్లో పీకి 42% చెల్లుబాటు అయిన ఓట్లు వచ్చాయి మరియు క్యూకి 45,360 ఓట్లు వచ్చాయి. క్యూ చెల్లుబాటు అయిన ఓట్లు వచ్చాయి మరియు క్యూ ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చినట్టుంది. క్యూ 1/45,360 ఓట్స్, పీ రీసీవ్డ్ 40% వ్యాలిడ్ ఓట్స్ అండ్ క్యూ 1/, ఇగో క్యూ వచ్చేసరికి 45,360 ఓట్లతో గెలిచాడు. అర్థమైంది, ఇక్కడ జస్ట్ వచ్చాయన్నారు, ఇది గెలిచాడు అనమాట. 45,360 ఓట్లతో గెలిచాడు. 20% మంది తమ ఓట్లు వేయలేదు. పోలైన ఓట్లలో 10% చెల్లనివిగా తేలుతాయి. పోల్ బూత్లోని నమోదైన మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అంటున్నారు. గమనించండి, మొత్తం 100% అయితే 100%లో ఏమైందంటే 20% మంది అసలు ఓటింగ్కి రాలేదు, అసలు వాళ్ళు ఓటింగ్ వేయడానికి రాలేదు. మరి 100%లో 20% రాలేదంటే ఇంకా 80%. ఇప్పుడు ఈ 80%లో ఏమైందంటే 10% ఆఫ్ ద ఓట్స్ క్యాస్ట్ వేర్ ఫౌండ్ ఇన్వాలిడ్. ఇప్పుడు ఈ 80%లో మరలా మీరు గమనించినట్టయితే కనుక ఈ 80%లో ఒక 10%, 80%లో 10% అంటే అప్పుడు దీని వాల్యూ 8ఏగా, అవునా కదా. 80% 10% అంటే 8. సో ఆ 8 పక్కన పెట్టేస్తే ఇక మిగిలింది ఎంత అంటే 72. అంటే దీంట్లో కేవలం 72% ఓట్స్ మాత్రమే వ్యాలిడ్ ఓట్స్, అవునా, 72% ఓట్స్ మాత్రమే వ్యాలిడ్ ఓట్స్. ఎందుకంటే 20% మంది అసలు ఓట్లు వేయడానికి రాలేదు. ఓట్లు వేసిన వాళ్ళు మళ్ళీ 10% పోయాయి. 80లో 10% అంటే 8% పోయాయి. 8% పోతే మిగిలింది ఎంత అంటే 72%. ఈ 72%లో ఏమైందంటే ఈ 72%లో పీకి ఏమైందంటే 42% వచ్చాయి, 42% ఆఫ్ వ్యాలిడ్స్. పీకి 42% వచ్చాయంటే ఆటోమేటిక్గా మనకి క్యూకి మిగిలినవి అంటే 58%, అవునా కదా. గమనించండి, 72%లో 42% అంటే 72%లో 58%. అర్థమైందా. మళ్ళీ మీరు 72లో 42 చేస్తే మళ్ళీ మిగిలింది 32 కదా, సారీ 58 వేసాను అనొద్దు అక్కడ. ఈ వ్యాలిడ్ ఓట్స్లో అంటే ఈ వ్యాలిడ్ ఓట్స్ 100% అయితే ఆ 100%లో 42% పీకి వచ్చాయి, 58% క్యూకి వచ్చాయి అర్థం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మెజారిటీ అంటే వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సేగా. మెజారిటీ అంటే వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్. మరి 58 to 42 డిఫరెన్స్ ఎంత అంటే 16%. మెజారిటీ అంటే డిఫరెన్స్, వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్, అవునా కదా, 16%. ఎస్ ఆర్ నో. మెజారిటీ అంటే డిఫరెన్సే కదా, 16%. ఎస్ ఆర్ నో. ఇప్పుడు క్వశ్చన్లో ఏం చెప్పారంటే వాళ్ళు Q1/45,360 ఓట్స్, అవునా కదా. ఇప్పుడు చూడండి 1 అన్నారు కాబట్టి మెజారిటీ ఎంత అంటే వీళ్ళిద్దరి మధ్యలో 16% మెజారిటీ ఉంది, అవునా కదా. అంటే అప్పుడు దాని మీనింగ్ 16% ఆఫ్ 72%. ఎందుకంటే మొత్తం వ్యాలిడ్ ఓట్స్ 72%. వ్యాలిడ్ ఓట్స్ 70% అంటే చెల్లిన ఓట్లు 72%. 16% ఆఫ్ 72%. దీని వాల్యూ ఎంత అంటే 45,360. దీని వాల్యూ 45,360. మనకు కావాల్సిన ఏంటంటే టోటల్ ఓట్స్ రిజిస్టర్డ్ అంటే మొత్తం అందరూ వచ్చి రిజిస్టర్ అయ్యారు కానీ ఒక 20% మంది ఓటింగ్ చేయలేదు. మళ్ళీ ఆ ఓటింగ్ చేసిన 80%లో మళ్ళీ 10% చెల్లుబాటు అవ్వలేదు. అర్థమైందా. అంటే మొత్తం రిజిస్టర్ అయిన వాళ్ళంటే 100% క్యాలిక్యులేట్ చేయాలి, 100%. చూడండి ఇప్పుడు మనం సింప్లిఫై అవుతుంది చూడండి, పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోయినాయి, అవునా కదా. 9 టేబుల్ ఎన్నిసార్లు పోయిందంటే 8 టైమ్స్ పోయింది, అవునా కదా. 9 టేబుల్ ఎన్నిసార్లు పోయింది 9 5 టైమ్స్, అవునా కదా. 9 4 times 36 ఇగో 0. నెక్స్ట్ మళ్ళీ మీరు సింప్లిఫై చేద్దాం ట్రై చేస్తే కనుక చూడండి, సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. 4 టేబుల్ ఎన్నిసార్లు పోయిందంటే 4 టేబుల్ ఎన్నిసార్లు పోయిందంటే 4 టేబుల్ 2 టైమ్స్ పోయింది, అవునా కదా. 4 టేబుల్ ఎన్నిసార్లు పోయింది చూడండి. 4 డైరెక్ట్ 8 టేబుల్ క్యాన్సిల్ చేసేవచ్చా. 8 టేబుల్ క్యాన్సిల్ చేసి చూడండి. 8 6 times 48 8 సరిపోతుంది. 8 డైరెక్ట్ 8 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం చూడండి. 8 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 8 ఇక్కడ 1 టైము, ఇక్కడ 8 టైమ్స్ వెళ్ళిపోతుందంటే 8 6 times చేస్తే 48 అంటే ఇక 2 మిగిలిపోయింది. 8 3 times చేస్తే 24 0, అవునా కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. సింప్లిఫై చేస్తే ఇగో 630 16లో ఎన్నిసార్లు పోతుంది చూడండి. 630 16లో ఎన్నిసార్లు పోతుంది. 630 16లో ఎన్నిసార్లు పోతుంది ఒక్కసారి చూడండి. 630 16లో వెళ్ళిపోతుంది. ఇగో 16
4 టైమ్స్ వేసామనుకోండి 16, 40 టైమ్స్ వేసి 640, 40 టైమ్స్ వేసి 640, కానీ 640గా 630 ఉంది, అవునా కదా. మరి 630 ఉంది కాబట్టి ఇంకా 10 తక్కువైంది, అవునా కదా. 640 10 తక్కువైంది కదా, 10 తక్కువైంది కాబట్టి అప్పుడు 10/16 అంటే ఎంత వస్తుంది, 10/16 అంటే 5/8, 5/8 అంటే ఎంత, 5/8 అంటే 62.5, అండ్ 62.5 తీసేస్తే అప్పుడు మనకి 37, అంటే ఇక చూడండి ఆన్సర్ ఇది అవుద్ది 393750, 393750. చూడండి 64 టైమ్స్ అయితే కనుక అప్పుడు 16 ఇక్కడ ఏమైందంటే మనకి ఆటోమేటిక్గా ఇది 40 టైమ్స్ క్యాన్సిల్ అయ్యి 40 టైమ్స్ అయితే అప్పుడు ఆన్సర్ మనకి 4 lakhs వచ్చేది, 4 lakhs వచ్చేది, 4 lakhs. కానీ ఇది 640 కాదు 630నే, 630 కాబట్టి ఏమవుతుందంటే 10 తక్కువ ఉంది, 10/16 అంటే 5/8, 5/8 అంటే 62.5, అంటే 62.5 తగ్గించాలి, అవునా కదా. 62.5 తగ్గిస్తే ఆన్సర్ ఎంత అంటే 393750, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 candidates X, Y and Z participated in an election. X got 30% more votes than Y, whereas Z got 25% more votes than Y. X also overtook Z by 5,000 votes. If 71% of voters voted and no invalid votes were cast, then what was the total number of voters in the voting list? ఒక ఎన్నికల్లో X, Y మరియు Z అనే ముగ్గురు అభ్యర్థులు పాల్గొన్నారు. ఎక్స్కి వై కంటే 30% ఎక్కువ ఓట్లు వచ్చాయి, అయితే జెడ్కి వై కంటే 25% ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఎక్స్ కూడా జెడ్ని 5,000 ఓట్లు తేడాతో అధిగమించాడు. 71% ఓట్లు వేసి చెల్లిన ఓట్లు వేయకపోతే చెల్లిన ఓట్లు వేయకపోతే ఓటింగ్ జాబితాలోని మొత్తము ఓటర్ల సంఖ్య ఎంత అంటున్నారు. గమనించండి, ఇక్కడ మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ఎక్స్, వై, జెడ్. ఇది 2025 ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్, ఓకేనా. ఎక్స్ గాట్ 30% మోర్ ఓట్స్ దాన్ వై. అప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే వైని హండ్రెడ్ అనుకుంటున్నా, వై హండ్రెడ్ అనుకుంటే ఎక్స్కి వై కంటే 30% ఎక్కువ వచ్చాయి కాబట్టి అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే 130 అవుద్ది. నెక్స్ట్ జెడ్ గాట్ 25% మోర్ ఓట్స్ దాన్ వై. జెడ్ ఏంటంటే వై కన్నా 25% ఎక్కువ, వై 100 కాబట్టి జెడ్ ఏమవుతాడంటే అప్పుడు 125 అవుతాడు, అవునా. ఎందుకంటే జెడ్కి వై కంటే 25% ఓట్స్ ఎక్కువ వచ్చాయంటున్నారు కాబట్టి. ఇప్పుడు ఒకసారి ఏం చేస్తానంటే దీని మధ్యలో రేషియో క్యాలిక్యులేట్ చేస్తున్నాను, ఎక్స్, వై, జెడ్కి రేషియో క్యాలిక్యులేట్ చేస్తున్నాను. రేషియో క్యాలిక్యులేట్ చేస్తే ఏమైపోతుంది చూడండి. 5 టేబుల్ ఎన్నిసార్లు పోయిందంటే 26 టైమ్స్ పోయింది, 5 టేబుల్ ఎన్నిసార్లు పోయిందంటే 20 టైమ్స్ పోయింది, 5 టేబుల్ ఎన్నిసార్లు పోయిందంటే 25 టైమ్స్ పోయింది, అవునా కదా. అని ఇప్పుడు రేషియో ఎంత వస్తుందంటే 26 రేషియో 20 రేషియో 25 వచ్చింది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఎక్స్ ఓవర్ టుక్ జెడ్ బై 5,000 ఓట్స్. ఎక్స్ జెడ్ కన్నా 5,000 ఓట్స్ ఎక్కువ వచ్చాయి అన్నాడు. చూడండి, ఎక్స్ ఏమో 26 పార్ట్, జెడ్ ఏమో 25 పార్ట్స్, డిఫరెన్స్ ఎంత అంటే 1 పార్ట్, అవునా. ఇక డిఫరెన్స్ ఎంత అంటే 1 పార్ట్. ఈ 1 పార్ట్ వాల్యూ దేనికి సమానం అంట, ఈ 1 పార్ట్ వాల్యూ ఎన్ని ఓట్స్ అంట, 1 పార్ట్ వాల్యూ 5,000 ఓట్స్, ఎందుకంటే అతను 5,000 ఓట్లతో అధిగమించాడని చెప్పారు. అందుకనే 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 5,000. 1 పార్ట్ వాల్యూ 5,000 అయితే తర్వాత ఏమన్నానంటే ఇఫ్ 71% ఆఫ్ ఓటర్స్ ఓటెడ్ అండ్ నో ఇన్వాలిడ్ ఓట్స్ వేర్ క్యాస్ట్, అంటే 71% ఓటర్స్ ఓట్ చేశారు, అందులో అసలు ఇన్వాలిడ్ ఓట్స్ లేవు అంటున్నారు అన్నమాట. ఓకే, దెన్ వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ద ఓటింగ్ లిస్ట్. అంటే మొత్తం ఓటింగ్ లిస్ట్ 100% అయితే అందులో 71% మాత్రమే ఓట్లని క్యాష్ చేశారు, ఓకేనా. అంటే ఇప్పుడు 71% వాల్యూ ఏమవ్వాలి చూడండి, 71% వాల్యూ ఏమవ్వాలి, 71% వాల్యూ చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఎక్స్ 26, వై 20, జెడ్ 25. 1 పార్ట్ వాల్యూ 5,000 అయితే మొత్తం ఓటింగ్ క్యాష్ చేసిన వాళ్ళు, మొత్తం ఓటింగ్ క్యాష్ చేసిన వాళ్ళు అంటే ఈ మొత్తం యాక్చువల్గా అప్పుడు 26 + 20 25 మొత్తం ఓటింగ్ క్యాష్ చేసిన వాళ్ళు అంటే 26 + 20 + 25 అంటే 71 పార్ట్స్. మరి 1 పార్ట్ వాల్యూ 5,000 అయితే 71 పార్ట్స్ వాల్యూ ఏమవుతుందంటే 71 × 5,000. ఇది మొత్తం ఓటింగ్ క్యాష్ చేసిన వాళ్ళు. మొత్తం ఓటింగ్ క్యాష్ చేసిన వాళ్ళు అంటే మొత్తం ఓటింగ్ వేసిన వాళ్ళు ఎంతమంది అంటే మొత్తం ఓటింగ్ వేసిన అంటే వచ్చి ఓటింగ్ వేసిన వాళ్ళు ఎంతమంది అంటే 71%. ఆ 71% వాల్యూ ఎంత అంటే 71 × 5,000. ఇప్పుడు క్వశ్చన్ ఏమవుతుందంటే వాళ్ళు మనల్ని అసలు ఓటింగ్ లిస్ట్ మొత్తం ఓటర్లు ఎంతమంది అన్నారు. మొత్తం ఓటర్లు అంటే ఓటు వేసిన వాళ్ళే కాదు, ఓట్లు వేయకోకుండా ఆగిపోయిన వాళ్ళు కూడా, అంటే మొత్తం అందరూ కావాలి కాబట్టి 100% వాల్యూ ఎంత, మొత్తం అందరూ కావాలి కాబట్టి 100% వాల్యూ ఎంత. ఎందుకంటే ఈ 71% అనేది ఏమిటి, ఈ 71% అనేది ఎవరైతే వచ్చి ఓట్లు వేశారో వాళ్ళు 71%, ఓట్లు వేయకోకుండా ఆల్రెడీ పక్కన 29% మంది ఆగిపోయారు. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే మొత్తం ఎంతమంది అన్నారు, మొత్తం ఎంతమంది అంటే 100% కదా, అవునా కదా. సింప్లిఫై చేయండి, పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది. 71లో 1 టైం పోయింది, అప్పుడు 5,000 × 100 చేస్తే ఆన్సర్ ఎంత అంటే 5 lakh, అవునా కదా. సో మొత్తం ఓటర్లు ఎంతమంది అంటే 5 lakh ఓటర్స్. ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది. ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ కాన్స్టిట్యున్సీ 45% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ మేల్స్ అండ్ ద రెస్ట్ ఆర్ ఫీమేల్స్. If 60% of the males are
illiterate and 60% of females are literate, then by what percent is the number of illiterate female more than that of literate males? Round off to 2 decimal places. ఒక నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 40% పురుషులు మరియు మిగిలిన వారు స్త్రీలు. 60% పురుషులు నిరక్షరాస్యులు మరియు 60% స్త్రీలు అక్షరాస్యులు అయితే అక్షరాస్యులైన పురుషుల కంటే నిరక్షరాస్యులైన స్త్రీల సంఖ్య ఎంత శాతం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. సింపుల్ క్వశ్చన్. నిజానికి ఈ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా ఈజీ. మళ్ళీ ఏదో ఉందని మీరు క్వశ్చన్ చదివేసేసి మీరు కంగారు పడిపోయి కన్ఫ్యూజ్ అయిపోయారు కూడా మళ్ళీ కష్టంగా అనిపించింది. కానీ చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్లో ఫస్ట్ ఆల్ వాళ్ళు ఏమంటున్నారో చూడండి. క్వశ్చన్లో వాళ్ళు ఏమంటున్నారంటే బై వాట్ పర్సెంట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఇల్లిటరేట్ ఫీమేల్స్ మోర్ దాన్ ద లిటరేట్ మేల్స్. చూడండి, లిటరేట్ మేల్స్ కంటే ఇల్లిటరేట్ ఫీమేల్స్, ఇల్లిటరేట్ ఫీమేల్. ఇది కూడా ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్, 2025 ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్. చూడండి, ఇప్పుడు మనకు అనుకోవాల్సింది ఏమిటంటే అక్షరాస్యులైన పురుషుల కంటే నిరక్షరాస్యులైన స్త్రీల సంఖ్య ఎంత శాతం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. ఓకేనా? లిటరేట్ మేల్స్ ఒకసారి చూడండి. లిటరేట్ మేల్స్ యాక్చువల్లీ మీరు గమనించండి, ఇందులో మీరు చూస్తే కనుక టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ మెయిల్స్, 45% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ మెయిల్స్. ఇగో మొత్తం మెయిల్స్ ఎంతమంది అంటే 40%. అవునా కదా? మొత్తం మెయిల్స్ ఎంతమంది అంటే 40%. 40% మెయిల్స్ అయితే మిగిలిన వాళ్ళు ఫీమేల్స్ ఎంతమంది అవుతారంటే అప్పుడు 55% ఫీమేల్స్ అవుతారు. 45% మెయిల్స్ అయితే అప్పుడు మనకి 50% ఫీమేల్స్ అవుతారు. ఇందులో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే లిటరేట్ మేల్ కావాలి. లిటరేట్ మేల్స్ మీరు చూడండి, 60% ఆఫ్ మెయిల్స్ ఆర్ ఇల్లిటరేట్. మరి 60% ఇల్లిటరేట్ అంటే అప్పుడు 40% లిటరేట్ అనేగా. 60% ఇల్లిటరేట్ అంటే 40% లిటరేట్ అనే కదా. అవునా కదా? ఇల్లిటరేట్ 60% మెయిల్ అయితే లిటరేట్ 40% అవుతారు. నెక్స్ట్ 60% ఆఫ్ ఫీమేల్ ఆర్ లిటరేట్, 60% ఆఫ్ ఫీమేల్ లిటరేట్. కానీ ఇక్కడ ఇల్లిటరేట్ కావాలి. 60% లిటరేట్ అయితే అప్పుడు ఇల్లిటరేట్ ఏమవుతుందంటే 40% అవుతారు. ఫీమేల్లో ఇల్లిటరేట్ 40%. నేను క్యాలిక్యులేట్ చేయాల్సింది దీన్నే కదా. సింప్లిఫై చేసి ఏమైపోతుంది చూడండి. 40% క్యాన్సిల్ అయిపోయింది. పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది. 5 ఇక్కడ ఎన్నిసార్లు పోయింది? 9 టైమ్స్ పోయింది. 5 ఇక్కడ ఎన్నిసార్లు పోయింది? 11 టైమ్స్ పోయింది. అంటే 9:11. అంటే లిటరేట్ మెయిల్స్ 9 పార్ట్స్ అయితే ఇల్లిటరేట్ ఫీమేల్స్ 11 పార్ట్స్. మరి క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఇల్లిటరేట్ ఫీమేల్స్ నిరక్షరాస్యులైన స్త్రీలు అక్షరాస్యులైన పురుషుల కంటే ఎంత శాతం ఎక్కువ అన్నారు. సో 11 అనేది 9 కన్నా ఎంత ఎక్కువ అంటే 2 పార్ట్స్ ఎక్కువ. మరి దేంతో కంపేర్ చేస్తాం? 9తో కంపేర్ చేస్తాం. 2/9 × 100. మనకి 1/9 అంటే తెలుసు ఎంతో 11.11%. మరి 2/9 అంటే ఎంత? 22.22%. మనం ఆల్రెడీ క్లాస్లో నేర్చుకున్నాము. 1/11 అంటే 1/9 అంటే 11.11%, 2/9 అంటే 22.22%. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 22.22%. ముందుగా అందరికీ అడ్వాన్స్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. న్యూ ఇయర్ సందర్భంగా మన చందన్ లాజిక్స్ లో ఇప్పటి వరకు ఎప్పుడు లేని విధంగా, ఎన్నడూ ఇవ్వని విధంగా బెస్ట్ ఆఫర్స్ ని మనం మొదటిసారి ఇవ్వబోతున్నాం అనమాట. మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా, రైల్వే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా, బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా, పోలీస్ ప్రిపేర్ అవుతున్నా, లేదా యూపీఎస్సీ సీసాట్ ప్రిపేర్ అవుతున్నా, మీరు ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా సరే అన్ని కోర్సెస్ పైన ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా బెస్ట్ డిస్కౌంట్స్ ని ప్రొవైడ్ చేయబోతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే సీరియస్ గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవుతూ ఈసారి నోటిఫికేషన్ ఖచ్చితంగా జాబ్ కొట్టాలనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఈ ఆఫర్ కేవలం 23 డిసెంబర్ 2025 నుంచి 3 జనవరి 2026 వరకు మాత్రమే. మీరందరూ కూడా ఒక్కసారి గమనిస్తే కనుక డిస్కౌంట్ ఏమిటి అంటే ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే మీరు అర్థమెటిక్ తీసుకోవచ్చు, రీజనింగ్ తీసుకోవచ్చు, అడ్వాన్స్ మ్యాథ్స్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్, లేదా మీరు ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటే కనుక హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జోగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, ఫిజిక్స్ కానీ, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఏదైనా సరే మీరు సింగిల్ సబ్జెక్ట్ ఏది తీసుకున్నా సరే కేవలం మీకు అది ఇప్పుడు 399 కి మాత్రమే ఆఫర్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్, ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్ లో ఈ బ్యాచెస్ అన్ని కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. అలానే ఎవరైతే విద్యార్థులు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు వాళ్ళ కోసం మనం 0 to Hero బ్యాచ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 0 to Hero బ్యాచ్ లో ఆల్రెడీ మనం కంటెంట్ ని అప్డేట్ చేయడం జరిగింది అనమాట. మనం దీంట్లో 2.0 కి సంబంధించిన క్లాసెస్ ని ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాము. ఇందులో మీకు ఆల్రెడీ రీజనింగ్ కి సంబంధించి 70% ఆఫ్ ద సిలబస్ ని ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. అలానే అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆల్రెడీ మీకు 50% ఆఫ్ ద సిలబస్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఇది 2.0 న్యూ కంటెంట్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. ఈ కంప్లీట్ కోర్స్ ని మనం 3 నెలలకి కేవలం 1499 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే మీరు చూస్తే కనుక 1 month, 6 months, 1 year అన్నిటి మీద కూడా మనం ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ క్లాసెస్ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే దీనికి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ కి మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతున్నారు, మీకు తెలిసింది ఎన్టీపీసీ సంబంధించి గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించిన నోటిఫికేషన్ పడింది. దానికి చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు మనం కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలానే దానికి సంబంధించి క్లాసెస్ కూడా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ బ్యాచ్ ఇప్పుడు మనం ఆఫర్ లో కేవలం
1599 మాత్రమే. ఎస్, 1599 రూపీస్ కి కంప్లీట్ కోచింగ్ అనమాట. అలానే గ్రూప్ డి కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా కేవలం 1599 రూపీస్ కి. ఎస్, ఎన్టీపీసీకి సంబంధించి అలానే గ్రూప్ డి కి సంబంధించి ఒకవేళ మీరు కనుక గ్రూప్ డి ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతుంది కనుక గ్రూప్ డి కంప్లీట్ కోర్స్ కూడా మీకు కేవలం 1599 రూపీస్ కి ఆఫర్ లో ప్రొవైడ్ చేయడం అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతున్నారు, మీకు తెలిసిందే 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి ఇది ఒక మంచి అవకాశం. మీకు ఎస్ఎస్సి జీడీ సంబంధించిన నోటిఫికేషన్ పడింది, ఇంకేమైనా విద్యార్థులు అప్లై చేసుకోండి. ఎస్ఎస్సి జీడీ సంబంధించిన కంప్లీట్ కోర్స్, పూర్తి కోర్స్ ని కేవలం మనం 1599 రూపీస్ కి కంప్లీట్ కోర్స్. ఎస్, ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా బెస్ట్ ప్రైస్ మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రొవైడ్ చేసే డిస్కౌంట్స్ అనేవి ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా ఇంత డిస్కౌంట్స్ ఇవ్వలేదు. కంప్లీట్ కోచింగ్, ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది మీకు కంప్లీట్ గా ఆఫర్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే ఎవరి విద్యార్థులు రైల్వేకి సంబంధించి ఇతర ఎగ్జామినేషన్స్ మీరు ఏది ప్రిపేర్ అవుతున్నా సరే, రైల్వే సంబంధించిన అన్ని కోర్సెస్ మీకు కేవలం 17,900 రూపాయలకే కంప్లీట్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే మీరు ఎస్ఎస్సి సంబంధించి ప్రిపేర్ అవుతుంటే కనుక ఎస్ఎస్సి సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, సిపిఓ కానీ, ఎంటీఎస్ కానీ, సినోగ్రాఫర్ కానీ, జీడీ కానీ అన్ని కోర్సెస్ కూడా ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే మనం సీజీఎల్ కి సంబంధించి ఎవరి విద్యార్థులు టైర్ 1 ఎగ్జామినేషన్ క్లియర్ చేసుకున్నారు వాళ్ళ కోసం టైర్ 2 కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఒకవేళ టైర్ 1 ఎగ్జామినేషన్ క్లియర్ చేసుకుని టైర్ 2 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతారు కనుక మీరు ఒకసారి మాకు కాల్ చేయండి, లేదా కింద గూగుల్ ఫామ్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. మీరు ఆ గూగుల్ ఫామ్ లో మీ డీటెయిల్స్ ఫిల్ చేశాక టైర్ 2 కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ సీజీఎల్ మీకు కంప్లీట్ కోచింగ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతున్నమాట. అలా మీకు కంప్లీట్ సీజీఎల్ సంబంధించిన ఎస్ఎస్ సంబంధించిన కోర్సెస్ అన్ని కూడా మీకు కేవలం 1799 రూపీస్ కి ఆఫర్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవుతున్నారో, మీరు బ్యాంక్ కి సంబంధించి పీఓ కానీ క్లర్క్ కానీ ప్రిపేర్ అవుతారు కనుక ఈ బ్యాంక్ కి సంబంధించిన కంప్లీట్ కోచింగ్, దీనిలో మీ కంప్లీట్ క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇవి కంప్లీట్ గా ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని ప్రొవైడ్ చేయడంతో పాటు తెలుగు, ఇంగ్లీష్ నుంచి కూడా ఈ క్లాస్ అవైలబుల్ ఉంటాయి. ఇది ఇప్పుడు మీకు ఆఫర్ లో 1799 రూపీస్ కి కంప్లీట్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే మీరు ఒకవేళ బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ, రైల్వే అన్ని రాయాలనుకుంటే కనుక మీకోసం కంప్లీట్ కాంపాక్ట్ ఉంది. ఈ కాంపాక్ట్ అనేది మీకు కేవలం మీకు 3,990 రూపాయలకి కంప్లీట్ కాంపాక్ట్. ఇది మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామినేషన్స్ కి ఉపయోగపడే ఉంటుంది. ఇందులో మీకు కంప్లీట్ తెలుగు, ఇంగ్లీష్ మీడియం కూడా క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే విద్యార్థులు పోలీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, మనకి ఏపీలో నోటిఫికేషన్ వెరీ సూన్ రావచ్చు అని చెప్పారు అనమాట. అండ్ మనకి తెలంగాణలో కూడా నోటిఫికేషన్ వస్తుంది. మనకి ఏపీకి సంబంధించి తెలంగాణ సంబంధించి సెపరేట్ బ్యాచ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలా మీకు పోలీస్ సంబంధించిన కంప్లీట్ కోచింగ్ అనేది మీకు కేవలం 17,990 రూపాయలకి కంప్లీట్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే విద్యార్థులు గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో, వాళ్ళ కోసం కూడా కంప్లీట్ కోర్స్ అనేవి ఆఫర్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే మీరు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఎగ్జామ్స్ రాయాలనుకుంటే కనుక అన్ని ఎగ్జామినేషన్స్ కి ఉపయోగపడంగా కాంబో ప్యాక్ ఉంది. కాంబో ప్యాక్ మీకు కంప్లీట్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది మీకు ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి సెపరేట్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. క్లాసెస్ తెలుగు, ఇంగ్లీష్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఇప్పుడు మనకి ఆఫర్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే ఎవరికి విద్యార్థులు యూపీఎస్సీ సీసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, యూపీఎస్సీ సీసెట్ సంబంధించిన కంప్లీట్ కోచింగ్ కేవలం 1999 రూపీస్ కే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే మీకు అన్ని కోర్సెస్ మీరు ఏ కోర్స్ తీసుకున్నా చూడొచ్చు. ఇప్పుడు వరకు మనం చెప్పిన ప్రైజెస్ అన్ని కూడా ఇప్పటి వరకు ఎప్పుడు చందన్ లాజిక్స్ లో ఇవ్వని విధంగా బెస్ట్ డిస్కౌంట్స్ ని మనం ఈ న్యూ ఇయర్ సందర్భంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్స్ ని యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అయితే సీరియస్ గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవుతూ ఎలాగైనా సరే ఈ అప్కమింగ్ నోటిఫికేషన్స్ లో జాబ్ కొట్టాలి అనుకున్నాడు కనుక వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఈ ఆఫర్ ని మీ అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ మీ అందరికీ మళ్ళీ ఒక్కసారి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.